స్థానిక సంఘానికి, ఈ సభకి కారకులైన సహోదరులకి, కుటుంబానికి, వాక్యం వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, గాయకులకి, సంగీతకారులకి, ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న ప్రతి దైవజనుడికి అందరికీ క్రీస్తునామమున శుభము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి ఈ స్థానిక ప్రాంతానికి తండ్రి మీ సువార్త చెప్పడానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు. ప్రజలతో మీరు మాట్లాడండి. మీ పక్షమును మాట్లాడడానికి తండ్రి పాత్రగా మమ్మల్ని వాడుకోండి. మీ కృప దయ తండ్రి ఈ సభపై మాపై ఉంచారు గనుకనే పడుబారిన వాతావరణం మీరు దయచేశారు. పరిసర ప్రాంతాల్లో వర్షాభావం ఉన్నా తండ్రి వినగలిగే పరిస్థితులను మీరు సమకూర్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి వినబడుతున్న వాక్యము మీదని, ఇది సర్వోన్నతుడైన దేవుని మాటని గౌరవించి ప్రతి ఒక్కరు తండ్రి వారి జీవితాల్లో ఏ విధంగా మీ మీద ఆనుకోవాలో తన విశ్వాసపు నేత్రాలతో తండ్రి మరొక్కసారి తండ్రి వారిని బలపరుస్తారని కోరుతూ వారి మనోనేత్రాలు వెలిగిస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగకండి. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? అందరికీ చివరిన చిన్న మోగజాగ చేయండి, ఓకేనా? సరే. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం సుమారు 5 వచనాలు చదువుకుందాం. ఒకసారి చదవండి, తప్పులు లేకుండా చదవండి. రాజైన ఏ రోజు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమనిరి. హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగెను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదా దేశపు బెత్లెహేమా, నువ్వు యోదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా పక్కవారి బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా ఎవరు దయచేసి కూర్చోవద్దు, బైబిల్ చూస్తూ వినండి. సరే, చదివిన వాక్యపట్నం ఇది డిసెంబర్ నెల కాదని నాకు తెలుసు. ఎందుకు ఆ మాట నేను ప్రస్తావిస్తున్నానంటే, కొన్ని వాక్యాలు సీజనల్గా చదువుకోవడం అలవాటైపోయింది. సువార్తలు మొదటి అధ్యాయాలు ఎప్పుడు చదువుతారంటే డిసెంబర్ నెలలోనే చదువుతారు. అంటే అదొక జబ్బు. కొన్ని కీర్తనలు ఇల్లు కట్టినప్పుడో లేదా కొన్ని కీర్తనలు పిల్లలు పుట్టినప్పుడో చదువుకుంటారు. అదొక జబ్బు. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం చదవాలి అంటే, ఆ ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం చదవాలి అంటే ఎవరో ఒకటి పెళ్ళి అవ్వాలి, అది చదవరు. అదొక జబ్బు. 90వ కీర్తన చదవాలంటే ఎవడొకటి చచ్చిపోవాలి అర్జెంటుగా, లేదా చదవరు. 90వ కీర్తన తరతరముల నుండి మా నివాస స్థలం నీవే అని అనాలంటే ఎవడో చచ్చిపోలే, చదవరు. ఎవరు అలవాటు చేశారో ఎలా అలవాటు చేశారో తెలియదు, కానీ మొత్తం మీద అలవాటు అయిపోయింది. అదో రకమైన జబ్బు. సరే, ఏది ఏమైనా అలా వదిలేసేయండి. మత్తయి సువార్త మనకు సుపరిచితమైన అధ్యాయమైనా కాస్తంత మనకి మత్తయి సువార్త మీద అవగాహన ఉండాలి. మత్తయి సువార్త మత్తయి గారు రాస్తున్నప్పుడు మనం ఏదో క్రిస్మస్ సందర్భానికి డిసెంబర్ నెలలో చదువుకుంటామని రాయలేదు ఆయన.
మత్తయి సువార్త మత్తయి గారు రాసే సమయానికి ఇజ్రాయెల్ దేశంలో పొలిటికల్ సైన్స్ ఈటెక్కిపోయి ఉంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇజ్రాయెల్ దేశంలో రాజకీయం రణరంగంగా మారింది. అలాంటి టైంలో ఇటు రాజకీయంలోనే నలిగిపోతూ అటు ప్రజల మధ్య సఖ్యత లేకుండా ఇశ్రాయేలు యూదులకి భావ ప్రకటన, స్వేచ్ఛ ప్రకటన, హక్కులు లేదా వారి నిత్యావసరాలు సరిగ్గా దొరక్క ప్రభుత్వం కాని ప్రభుత్వం మధ్య, అంటే వాళ్ళకి సంబంధం లేని అన్యులు వాళ్ళని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ ఆకల కేకలతో విశ్వాసపు నేత్రాలతో అరుస్తున్నారు. ఆ అరుస్తున్నప్పుడు మీరేం కంగారు పడకండి, మనల్ని మనుషులు పరిపాలిస్తే ఎలానే ఉంటుంది, మనల్ని పరిపాలించేది మనుషులు కాదు, త్వరలోనే దేవుడు మనలోకి వస్తాడని ప్రవక్తలు చెప్పారు కదా, ఆయన ఎవరో కాదు, వచ్చేసాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు అని చెప్పడానికి మత్తయి గారు సువార్త స్టార్ట్ చేశారు. ఆ సువార్త స్టార్ట్ చేసినప్పుడు ఓ పట్టాన్ని నమ్మరు ఈ యూదులు కానీ ఇశ్రాయేలు కానీ. వీళ్ళు నమ్మని దానికి ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ అని చెప్పడానికి ఆయన చాలా ఎవిడెన్స్ని సమకూరుస్తూ వారికి అర్థమయ్యేలా రాస్తూ వాళ్ళు ఇప్పటికీ కాదనలేని ఎవిడెన్స్ ఇవ్వడానికి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం మనకి మత్తయి సువార్త అయింది. నా మాటలు అర్థమవుతున్నాయా? పైగా ఈయనేదో కావాలని రాసిన వ్యక్తి కాదు, ఈయనేదో ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు. ఈయన ఎవరో తెలుసా? ట్యాక్స్ కలెక్టర్ ఆయన మత్తయి గారు. అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్యవర్తిగా పనిచేస్తున్న, ద్వంద్వ ఒప్పందంలో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ మనిషి, ప్రభుత్వ ఉద్యోగి. అలాంటి ఆయన్ని ప్రభు పిలిచాడు ఒకరోజు, మత్తయ్య, లేవి కుమారుడా నాతో రావయ్య అంటే ఆ మాటకి కదిలిపోయి తన చేస్తున్న ఉద్యోగం తప్పుడు ఉద్యోగం అని గ్రహించి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. ఏంటంటే అంత తప్పుడు ఉద్యోగం అంటే తప్పుడు ఉద్యోగం. ఎందుకంటే ప్రభుత్వం తరపున ప్రజలకి ట్యాక్స్ వసూలు చేయడం, అంటే వడ్డీలు వసూలు చేసి వాళ్ళ పంట పండించుకుంటే వాళ్ళ పంట మీద వడ్డీ వసూలు చేయించి, ఇల్లు మీద వడ్డీ వసూలు చేయించి, పౌర హక్కుల మీద వడ్డీ వసూలు చేయించి, ఆ వడ్డీలో మళ్ళీ ఇంకో వడ్డీ ఏంటంటే వీళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇవ్వదు. ఈ ట్యాక్స్ కలెక్టర్లకి ఈ గవర్నమెంట్ జీతాలు ఇవ్వదు కనుక వీళ్ళు ఏం చేస్తారంటే అటు ప్రజల తరపు నుంచి ప్రభుత్వానికి వడ్డీ వసూలు చేస్తారు, అలాగే వీళ్ళకి జీతాలు కావాల్సిన డబ్బు కూడా ప్రజల మీదే వసూలు చేస్తారు. మొత్తం మీద వడ్డీలతో బతికేసే మనుషులు అన్నమాట ఎవరు? ట్యాక్స్ కలెక్టర్లు. అలాంటి వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నాడు ఎవరు? మత్తయి గారు. అలాంటి వడ్డీ వ్యాపారం చేస్తున్న మత్తయిని ప్రభు అన్నాడు, అలాంటి ఉద్యోగం చెయ్యొద్దు, నా వెంబడిరా, మిమ్మల్ని మనుషులు బట్టి వారిగా మారుస్తానంటే వదిలేసి వచ్చేసాడు. ఈ మధ్యకాలంలో చాలామంది తగునమ్మా అని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చు అంటే నడ్డెరకు కూడా అతడు ఏమనుకుంటున్నావు? మత్తయినే చేయనివ్వలేదు, నువ్వెందుకు చేస్తావు అడుగుతున్నాను. మత్తయినే చెయ్యొద్దు అన్నాడు. జక్కి ఏ వ్యాపారం చెప్పండి? ఆయనది వడ్డీ వ్యాపారమే. మత్తయిది ఏ వ్యాపారం? ఆయనది వడ్డీ వ్యాపారమే. ఎందుకు ఈ పాయింట్ నేను నొక్కుతున్నానంటే, నువ్వు దొంగ వ్యాపారాలన్నీ చేసేసి ఆండెత్తి మీద పది ఈండెత్తి మీద పది లాగేసి నేను అడ్డగోలుగా ఎదిగిపోదాం అనుకుంటే హాస్పిటల్లో జాయిన్ అయిపోతావు, రాసి పెట్టుకొని మరీ చెప్తున్నా. ఎవడో అది కూడా మరీ చెప్తున్నాను. ఇలాంటి పిచ్చి పనులు చేసి ఎలా ఆశీర్వదింపబడతామంటే, బైబిల్లో ఒక మాట ఉంది, రాత్రి పక్కన చెప్పాను, ఎంతమంది వచ్చారు నాకు తెలియదు. ఎలా ఆశీర్వదింపబడతామంటే, యథార్థంగా కష్టపడితే నీ యథార్థమైన రెక్కల కష్టాన్ని యెహోవా ఆశీర్వదిస్తాడు. అంతేగాని అడ్డగోలు సంపాదిస్తానంటే నువ్వు నీ కుటుంబం, ఈ మాట నేను అనకూడదు కానీ అంటున్నాను, ఎగిరిపోతారేమో అనుకుంటున్నాను. మత్తయి గారికి చెప్పారు ఇది మంచిది కదా, ఎందుకంటే ప్రజల యొక్క కష్టాన్ని వాళ్ళ బతుకుల్ని లాక్కోడు నీకు నీ కుటుంబానికి మంచిదన్న సారం వాళ్ళకి అర్థమైంది కనుక మత్తయి గారు వదిలొచ్చేసారు. వచ్చిన ఆయన ఏం చేశాడంటే, ఆయనకి చిట్టా పద్దులు రాయడం అలవాటుగా, అందుకే ఈ పద్దులు వ్యవహారం ఇవన్నీ రాయడం ఆయనకు అలవాటు కనుక ఆ మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతుంటేనే ఒక లెక్కల చిట్టా ఉంటుంది. ఎప్పుడైనా మీరు చదవలేదు? ఆ లెక్కల చిట్టా అర్థమవుక పేజీ తిప్పేస్తాము. ఆ తర్వాత మనకు అర్థమైపోయినా ఆయన లెక్కలు కోట్ చేస్తూ 14 తరాలు కోట్ చేస్తూ ఆ 14 తరాల నుంచి 2వ అధ్యాయానికి వచ్చి హిస్టరీ స్టార్ట్ చేశాడు. అంటే అక్కడేమో జీనియాలజీ చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి హిస్టరీ స్టార్ట్ చేశాడు. ఎందుకు హిస్టరీ మాట్లాడుతున్నాడు, చరిత్ర ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనం చరిత్ర మర్చిపోకుండా ఉంటే మన ప్రజెన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశంలోని బెత్లెహేములోని యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చారంట. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చారంటే, కొంచెం సౌండ్ తగ్గిస్తాం. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చారంటే దాని అర్థం ఏంటి? యెరూషలేం అనేది, బాగా వినండి, యెరూషలేం అనేది యూదా దేశానికి క్యాపిటల్.
మరలా యెరూషలేము అనేది యోధా దేశానికి క్యాపిటల్ అయితే, యెరూషలేము యోధా ఏ దేశంలో మిళితమైన దేశం అంటే ఇజ్రాయెల్ దేశంలో మిళితమైన దేశం. ఎందుకంటే గతంలో విడిపోయింది, యేసుప్రభు కాలం వచ్చేసరికి అప్పుడు విడిపోయింది. ఆ విడిపోయిన దేశానికి రాజధానిగా వ్యవహరిస్తున్నది యెరూషలేం. ఆ యెరూషలేముకి యోధా ప్రాంతానికి గవర్నర్స్ ఉంటారు. గవర్నర్స్ అంటే కేంద్ర ప్రభుత్వం తరపున ఒక మనిషి ఎప్పుడు స్టేట్లో ఉంటాడు తెలుసుగా, వారిని గవర్నర్ అంటారు. ఆయన మన రాష్ట్ర ప్రధాన పౌరుడు ఎవరంటే గవర్నరే. మన పంచాయతీ ప్రధాన పౌరుడు ఎవరంటే చెప్పండి, అది ఎవరు చెప్పారు? సర్పంచ్ గారు. నువ్వెవడరా అనకండి, ఆయన మన ప్రధాన పౌరుడు, గుర్తుపెట్టుకో. సరే, ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన ప్రధాన పౌరుడు పంచాయతీలో సర్పంచ్ అయితే, స్టేట్ అంటే సెంట్రల్ నుంచి స్టేట్లో ఉండేది ఎవరంటే గవర్నర్. ఇక్కడ కూడా మీకు ఆ పాయింట్స్ మీకు అర్థమైతే, ఆ పొలిటికల్ సైన్స్ మీకు అర్థమైతే, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎవరంటే రోమ ప్రభుత్వం. ఆ రోమ ప్రభుత్వం తరపు నుండి ప్రతినిధి ఎవరంటే హేరోదు. హేరోదు ఆ రోజుల్లో క్యాడర్ ఏంటంటే గవర్నర్. ఈ గవర్నర్ దగ్గర కంటే మనం గవర్నర్స్ అంటున్నాం, ఆ రోజుల్లో వాళ్ళు ఏమంటారంటే కింగ్ అంటారనమాట. అంటే యోధా ప్రాంతానికి రాజు. అంటే ఇది చిన్నరాజు. ఈ చిన్నరాజు పై ఉండేవాడు పెద్ద రాజు, అతన్నే చక్రవర్తి అంటారు. అంటే రోమీలకి పరిపాలించే చక్రవర్తి. ఆ చక్రవర్తి కింద 4 బఫర్ జోన్స్ విడదీస్తే, ఆ 4 జోన్స్కి 4 ఏరోదులను పెడతారు. అందులో ఒకడు మహా ఏరోదు ఈ 2వ అధ్యాయంలో కనబడుతున్నాడు. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే వినండి. అసలు విషయం ముందుకెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే కొంతమంది అర్థం చేసుకుని ఉన్నారు కనుక వాళ్ళ కోసం చెప్తున్నాను, హిస్టరీ వినండి. ఓకే, ఏది ఏమైనా ఈ ఏరోదు దగ్గరికి వచ్చాడు. ఈ ఏరోదుని ఏమని పిలుస్తారంటే ఆ రోజుల్లో రాజు అంటాడు. ఎవరికి రాజు అంటే యూదులకు రాజు. యూదులకి ఎందుకు రాజు అంటే, యూదులకు పట్టాన్న గొడవ ఉండదు. వాళ్ళకి మతాల గొడవలు, సాంప్రదాయపు గొడవలు, ధర్మశాస్త్రం గొడవలు ఒక్కటి కాదు, వాళ్ళకి ఎన్నో తగాదాలు ఉంటాయి. ఆ గొడవలన్నీ కేంద్ర స్థాయిలో ఉన్న చక్రవర్తి వరకు రాకూడదు కనుక, కొన్ని గొడవలు, ఆ మత సంబంధమైన గొడవలు అక్కడే చక్కబెట్టాలి కనుక, ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ తరపున పెట్టుకున్న మనిషి గవర్నర్ కనుక, ఏ గొడవలు వచ్చినా ఎవరు చక్కబెట్టాలి? ఈ రాజు చక్కబెట్టాలి. ఎవరు? హేరోదు. అందుకే ఈయన చక్కదిద్దడానికి అక్కడ పెట్టబడిన న్యాయాధిపతి, అలాగే రాజు, ఇలా రిప్రజెంట్గా ఈయన వ్యవహరిస్తున్నప్పుడు సరిగ్గా ఆడు గుండెల్లోని ప్రజల గుండెల్లో గుద్దేసే మాట ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రాజు ఎక్కడని రాజుని అడిగారంట. ఇప్పుడు అడిగి ఎలా ఉంటుందండి? రాజు ఎక్కడని రాజుని అడిగితే అడిగి ఎలా ఉంటుంది? నేను రాజుని కదా, నేను రాజుకుండగా రాజు ఎక్కడని అడుగుతున్నానంటే వీళ్ళు చాలా కలవరపడ్డారు, డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఆ డిస్కషన్లో, ఆ డిస్కవరీలో ఒక ఆన్సర్ వచ్చింది. ఆ ఆన్సర్లో వాళ్ళకి మింగుడు పడిన ఆన్సర్ ఏంటంటే, దేవుడు ఒక రోజు ఇళ్ళలోకి వస్తాడని ప్రవచనాలు ఉన్నాయిగా, ఆ ప్రవచనాల ప్రకారం యూదుల్లో పుడతాడని ప్రవచనం ఉందిగా, ఆ యూదుల రాజు అయిన క్రీస్తు ఎక్కడ పుడతారో ఒకసారి డాక్యుమెంట్స్ తిరగేయండి అని స్క్రైబ్ చెప్పాడు. శాస్త్రులు చెప్పారు. ఆ శాస్త్రులు చెప్తే, ఆ శాస్త్రులు తిరగేస్తే వాళ్ళకి ఎవిడెన్స్ తెర మీద తెచ్చారు. అయ్యా, చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఎవిడెన్స్ ఏంటంటే, ప్రాఫిట్ మేక ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం ఏంటంటే, మేక గారు యోధా దేశపు బెత్లెహేంలో పుడతాడని చెప్పాడు. అంటే రికార్డెడ్గా మన ఏరియాలోనే పుడతాడు. ఆ ఏదైతే బెత్లెహేం ఉందో ఆ బెత్లెహేంలో పుడతాడు. అది యూదులకి పురాతన కాలం నుంచి దావీదున్న పురమున్న కాలం కనుక, ఆ దావీదు గోత్రంలోనే వస్తున్నాడు కనుక ఖచ్చితంగా అక్కడ పుడతాడని ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవక్త చెప్పినట్టు ఇక్కడ పుడతాడని వాళ్ళకి అర్థమైంది. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు ఎత్తుక్కుంటూ మన ఏరియాకి వచ్చారు. ఇప్పుడు ప్రశ్న, తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. ప్రశ్న ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు అని అన్నారంటే ఎలా తూర్పు దేశాలు? ఆ ప్రశ్న అర్థమవుతుందో లేదో? ఈ అధ్యాయం చదివేసి ఈ అధ్యాయం చుట్టూ మనం ఏం తిరిగని చెప్పిన, ఈ అధ్యాయంలో ప్రతి క్రిస్మస్కి ఈ అధ్యాయంలో ఏం తిరుగుతామంటే బంగారం చెప్పండి, సాంబ్రాణి చెప్పండి, బోనం. ఎప్పుడు ఇదే గొడవ మనకి. నా మాట్లాడదాం, ఎప్పుడు మెటీరియల్ గొడవే తప్ప, గుర్తుపెట్టుకోండి. బంగారం, సాంబ్రాణి, బోలం ఇదే గొడవ తప్ప, అలా తూర్పు దేశాల నుంచి వచ్చింది కేవలం బంగారం, సాంబ్రాణి, బోలం ఇవ్వడానికంటే ఏమైనా బాగుందా? నేను మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను. బోలం యెరూషలేములో దొరకదా? బంగారం యెరూషలేములో దొరకదా? సాంబ్రాణి ఇజ్రాయెల్ దేశంలో దొరకదా? ఇక్కడ దొరకని పదార్థం వాళ్ళ తూర్పు దేశం నుంచి పట్టుకొచ్చారు. అయినా వాళ్ళు ప్రయాణం చేసింది ఏమైనా చిన్న దూరమా? తూర్పు దేశాలు అంటే సుమారు మన ఆసియా ఖండంలో ఇక్కడ వరకు, అంటే అటు బబులోను, అలాగే పర్షియన్, ఏవైతున్నావు ఈ ప్రాంతాల వరకు, అంటే మన 6 నెలలు ఈ బంగాళాఖాతం ఏదైతుందో ఇక్కడ వరకు ఇవన్నీ తూర్పు దేశాలే. ఇక్కడి నుంచి సుమారు 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తే, బాగా 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తే అప్పుడు యెరూషలేంకి వెళ్ళారు. అక్కడి నుంచి ప్రయాణం 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తే యెరూషలేంకి వెళ్ళారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారని మీరెట్టా చెప్పగలరని మీరు నన్ను అడిగితే, ఆ ఏరోదు ఎవరైతే ఉన్నారో ఈ తూర్పు దేశపు జ్ఞానులు మా దేశం ముందు ఈ నక్షత్రం చూసి మేము బయలుదేరామన్న లెక్కనే, వచ్చిన లెక్కనే రెండింటిని వాడు టాలీ చేసి వాడికి తేలిన లెక్క ఎంతంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అనుకున్నాడు కనుక ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నాడు?
అది అంటే వాడికి లెక్క అర్థమైంది. వీళ్ళు చూసిన టైం ఏమో 2 ఏళ్ళ క్రితం, వచ్చిన టైం 2 సంవత్సరాలు, అంటే సుమారు 2 సంవత్సరాలు పట్టింది. అంటే వీళ్ళ ప్రయాణం వాళ్ళ దేశం నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చెప్పండి, 2 సంవత్సరాల ప్రయాణం, అంత దూరం ప్రయాణం చేసి 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 సాంబ్రాన్ని తెచ్చారంటే ఏమైనా బాగుందా? ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి సాంబ్రాన్ని తెచ్చారా, బాలని తెచ్చారంటే కాదు. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అక్కడ. ఆ ఏదైతే ఇంపార్టెంట్ విషయం ఉందో దాన్ని రికార్డెడ్గా మత్తయ్య గారికి మనం చెప్పడానికే రాశాడు. అందుకే ఆయన కొన్ని మర్మగర్భంగా రాశాడు. అది అర్థం చేసుకుంటాను రాశాడు. ప్రతి వచనాన్ని చాలా వివరణాత్మకంగా ఆయన క్రోడీకరించుకుంటూ వచ్చాడు. అందులో ఒకటి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఈ జ్ఞానులు యెరూషలేములో పుడుతున్న యేసు ప్రభుతో వీళ్ళకి సంబంధం ఏంటో మనకు తెలియాలంటే ఒక్కసారి బైబిల్ మూలాలకు వెళ్ళాలి. ఆ బైబిల్ మూలాల్లో మొదటి పుస్తకం ఆదికాండం. ఒకసారి రండి, ఆదికాండం ఒకసారి తీయండి. ఎవరి దగ్గర బైబిల్ లేకపోతే పక్కవారి బైబిల్ చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురు కాకని పలికను. జాగ్రత్తగా వినండి. ఏదైతే మనం చదివిన వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ రాస్తున్నారు చూడండి. దేవుని స్వరూపమందు అంటే మన పోలిక చొప్పున నరులను చేద్దాం. దేవుని పోలిక అంటే ఏంటండి? మిమ్మల్ని అర్థం చెప్పండి. దేవుని పోలిక అంటే ఇప్పుడు నువ్వెవరి పోలిక? దేవుని పోలిక. నువ్వెవరి పోలిక? దేవుని పోలిక. నువ్వెవరి పోలిక? దేవుని పోలిక. నేనెవరి పోలిక? ఇప్పుడు బాగా వినండి. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు పొట్టుకున్నావు, నువ్వు పొడవుగా ఉన్నావు, నేను కొంచెం ఎలా ఉన్నాను అడుగుతున్నాను. ఇన్ని రకాల్లో దేవుడు ఎలా ఉంటాడండి? దేవుని పోలికంటే మనం అనుకుంటే పొట్టుకున్నావా, నల్లగున్నావా, పొడవుకున్నావా నేను అంటున్నాను. ఇన్ని పోలికలు, ఇన్ని రకాల్లో దేవుడు ఎలా ఉంటాడు? దేవుని పోలికంటే మానవ ఆకారం కదా. ఎందుకంటే ఆయన మానవ ఆకారంలో ఉండడానికి ఆయన శరీరం లేదు. దేవుడు ఏమై ఉన్నాడంటే చెప్పండి, ఆత్మయం. దేవుడు ఆత్మయి ఉన్నాడు కనుక ఆత్మయి ఉన్న దేవుడు తన స్వరూపమందు మనం చేసుకున్నాడంటే మనల్ని ఎలా చేసుకున్న ప్రభు అంటే తన స్వరూపం అనగానే మూలాలు ఏంటి చెప్తున్నా, ఆయన గుణగణాలతో మనం తయారు చేసుకున్నాడట. ఆయన గుణగణాలు అంటే ఆయన గుణగణాలతో మనం సృష్టించి ఈ భూమి మీద మనం పెడితే ఎందుకు పెట్టా ప్రభు మమ్మల్ని నీ స్వరూపం తయారు చేసి అంటే ఒక మాట రాస్తున్నాడు, ఏలాలి అన్నాడు. ఏం చేయాలట? ఏలాలి. ఏం ఏలాలి? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద కనబడుతున్న ప్రతి జీవిని ఏలాలంటే మీరు ఈ సృష్టిలో ఎలాంటి వారంటే నేను చక్రవర్తిగా నేనుంటే నా చక్రవర్తిగా ఉన్న నా కింద మీరు చిన్న రాజులుగా ఈ యూనివర్స్ని మీరు పరిపాలించాలని ఎవరిని చేశాడట? నా మాటలు జాగ్రత్తగా వినండి. మనుషుల్ని దేవుడు ఎందుకు తయారు చేశాడంటే పరిపాలించాలి. ప్రశ్న, ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల్ని ఆదాము ఒక్కడే ఆ రోజుల్లో ఎలా పరిపాలిస్తాడండి? ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల్ని ఆదాము ఒక్కడు ఎలా పరిపాలిస్తాడంటే అప్పుడులో నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో ఒక ఆయన్ని అడిగాను, అసలు దేవుడు మానవుణ్ణి పరిపాలించమని అడిగాడుగా, అంటే ఏంటి సార్ అని అడిగితే ఆయన ఏమన్నాడు, ఏముంది అన్నిటినీ జాగ్రత్తగా మేపడమే అన్నాడు. అడుగుతాను, ఎన్నిటిని మేపేస్తాడు? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇన్ని 84 లక్షల జీవరాశులు ఏ కరెక్ట్గా మేపేస్తాడు ఆదాము? ఎలా మేపుతాడంటే మనం అనుకుంటూ మనం చేసిన పొరపాట్లు ఏంటంటే బైబిల్ని మన ఈదుల్లో, మనం పెరిగిన వాతావరణంలో, మన ఏరియాలో, మన ఊర్లో పెరిగిన చూస్తారా, ఆ వాతావరణం నుంచే మనం బైబిల్ చదువుతున్నాం కనుక మనం అలాగే అర్థం చేసుకుంటున్నాం. బైబిల్ని మన కాలంలో మన వాతావరణం నుంచి అర్థం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్కి ఒక కాలం ఉంది, బైబిల్కి ఒక సమయం ఉంది, బైబిల్కి ఏదైతే ఉందో పరిస్థితులు ఉన్నాయి, ఆ టైం లైన్లోకి వెళ్ళి ఖచ్చితంగా చదివితేనే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనకు ఒక సెన్స్ ఉంది. ఏముంది ఆ సెన్స్ అంటే దేవుడు చెప్తున్నాడు చూడండి, దేవుడు మానవుల్ని పరిపాలించమన్నాడు. సృష్టిని ఎలా పరిపాలించాలంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు నా మాట విను, ఈ ప్రకృతి నీ మాట వింటుంది. అది పరిపాలించడం. ఎలా ప్రభు అంటే నువ్వు నా మాట విను, నా ఆజ్ఞలు పాటించు. నా ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తావో ఈ నేల నువ్వు పండించకుండానే పండుతుంది, నువ్వు అడగకుండానే వర్షాలు పడతాయి. అంటే నీకు కావలసిన ఆరోగ్యము, సంపద, సమృద్ధి ఈ భూమి, ఈ సృష్టి నీకు ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు నా మాట వినవో నువ్వు నించున్న నేల నీ మీదకి తిరగబడతాది. ఇప్పుడు మీరు చూడండి, ఆదాము తప్పు చేసిన వెంటనే నేల పండిందా, నేల శపింపబడిందా? ఆదాము పండు తిన్న తర్వాత జంతువులు ఏమని చెప్పినా క్రూరత్వం స్టార్ట్ అయింది. ఒకదాన్ని ఒకటి చంపుకుని బ్రతికే నేచర్ స్టార్ట్ అయిపోయింది.
మీకేమర్థమవుతుంది చెప్పండి? అంటే మనుషులుగా ఈ ప్రకృతిని పరిపాలించడం అంటే ఏంటి అని మీకు అర్థమైతే, మనం దేవుని మాట వింటే మేఘాలు మన మాట వింటాయి, మనం దేవునికి లోబడితే నీ భూమి కూడా నీ మాట వింటుంది. అంటే నీకు అన్నీ కలిసి రావాలంటే ఆయన చెప్పిన సూత్రం ఒకటే, నీ గుడారంలోకి కానీ నీలో కానీ ఏ తెగులు చేరకుండా నీ సంతానం ఆశ్రదింపడాలి అంటే సూత్రం ఒకటే, నా మాట విను. నా మాట ఎప్పుడైతే వింటావో, నా మాట విన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా మాట వింటే సూత్రం ఒకటే. ఆ సూత్రం ఏంటంటే, నీ గుడారంలోకి తెగులు రాకూడదన్నా, నీ కుటుంబంలోకి సమస్య రాకూడదన్నా ఆజ్ఞ పాటించాలి. నా తూచా తప్పకుండా నా ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తావో ఈ ప్రకృతి నీ మాట వింటావు. ఆదాముకు ఆ రాజరికం ఇచ్చాడు. ఏమన్నాడంటే, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నేను తినొద్దని చెప్పాను తినకు, నేను చెయ్యొద్దని చెప్పాను కొన్ని చేయకు. ఎప్పుడైతే నేను తినొద్దన్నది చెయ్యొద్దని నువ్వు చేయకుండా ఉంటావో అప్పుడు ఈ ప్రకృతి నువ్వు పండించకుండానే పంట పండుతుంది, నీకు కావాల్సిన ఆహారం నీకు వస్తుంది. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో ఆ మాటను ఆదాము దేవుని మాట వినకుండా ఎవరి మాట విన్నాడంట? అలా ఆవిడ మాట విన్నాడంట. ఆవిడేమందంటే తినమంది. తినమని అంటే ఈయన అడగరు కదండి, ఇదేంటి దేవుడు వద్దన్నాడు కదా. ఆవిడ చూస్తేనే పద్యాలు వచ్చేది ఈయనకి. ఎవరికి? ఆదాము గారికి. పద్యం పాడేశాడు. ఏదో అన్నాడు కదా, నారి నా ఎముక నా మాంసమా ఇవన్నీ అని. ఆవిడని చూసిన వెంటనే పాటలు పాడేస్తాడు, ఆవిడని చూసిన వెంటనే డ్యూటీలో వచ్చేది ఈయనకి. వెంటనే తినేశాడు. తినేస్తే ఏమైందని అడుగుతున్నాను. దేవుడు ఇచ్చిన రాజరికాన్ని కోల్పోయాడు. బాగా వినండి, తిండికి ఏడ్చారు, బట్టకి ఏడ్చారు, నీడకి ఏడ్చారు, బతుక్కి ఏడ్చారు. అనంతకాలం బ్రతకాల్సిన ఆదామవ్వలు ఆయుష్కాలం తగ్గిపోయి అంత జీవితానికి వచ్చేసారు. అంటే ఆదాము మొట్టమొదటి మానవుడు ఏం చేశాడంటే, దేవుడు పెట్టిన కిరీటం, మహిమా కిరీటం ఏదైతే ఉందో తన రాజరికాన్ని ఆదాము ఏం చేశాడు చెప్పండి? పోగొట్టాడు. బాగా వినాలి. రెండవది, ఎప్పుడైతే ఆ పని చేశాడో మళ్ళీ అదే బ్లెస్సింగ్స్ దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? నోవహుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? నోవహుకి ఇచ్చాడు. నోవహుని ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నువ్వు నీ పిల్లలు నిండించండి, ఇదిగో ఆశీర్వదిస్తున్నాను. ఇప్పటి వరకు మీ కూర మొక్కలే కాదు, ఈ రోజు నుంచి ఇదిగో మీకు మాంసాన్ని కూడా ఆహారంగా ఇస్తున్నాను, జాగ్రత్త, నువ్వు నా మాట వింటే నువ్వు నీ పిల్లలు బాగుంటారయ్యా అని నోవహుకు చెబితే నోవహు ఏం చేశాడు చెప్పిన? తాగి పడిపోయాడు. ఏమయ్యాడు? తాగి పడిపోయాడు. అడుగుతున్నాను, నోవహు ఏం చేశాడు? తాగిపడ్డాడు. తాగిపడితే ఏమైంది? తన కొడుకుల్ని తానే చేతులారా శపించుకున్నాడా లేదా? ఆయన తాగడం వలన చిన్న కొడుకు చూశాడు, ఆ చిన్న కొడుకు చూడడం వలన శాపానికి గురయ్యాడు. చివరికి ఆ జనరేషన్ ఆ భారాన్ని మోసింది. నోవహు ఏం చేశాడు చివరికంటే? దేవుని యొక్క మేలులు పొందిన నోవహు గారు తాగి పడిపోయాడు. నోవహు గారిని పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ ఆ సందర్భం చూస్తుంటే ఒక భయం వేస్తుంది. ఒక మగాడు దేహాన్ని ఒక మగాడు చూస్తేనే ఎంత పెద్ద పనిష్మెంట్ అయితే రాసి పెట్టుకోండి. ఒక మగాడంటే వాళ్ళ తండ్రి దేహాన్ని తన కొడుకులు చూస్తేనే తరతరాలు శాపానికి గురేస్తే, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఈ బ్లూ ఫిల్మ్ చూస్తున్న ఈ గాడిదలందరూ ఏమైపోతారండి? నాశనం అయిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక మగాడి దేహాన్ని ఒక మగాడు చూస్తే నాశనం అయిపోతే ఈ బ్లూ ఫిల్మ్ ఫోన్ మూవీస్ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరూ ఏమవుతారు? మంట కలిసిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, నీకంటే ఒక సొంత దేహము, నీకంటే ఒక సొంత కుటుంబం, నీకంటే ఒక సొంత బావి, ఆ బావిలో నీళ్ళే తాగలని దేవుడు చెప్తే నువ్వు చిత్తకార్తె కుక్కలకు అన్ని సూత్త తిరుగుతుంటే దేవుడు ఏం చేస్తాడు? చంపి పెడతాడేమనుకుంటున్నావు? నువ్వేం చూస్తున్నావు? నోవహు తన కొడుకు నోవహు తాగి పడిపోయినప్పుడు తన కొడుకులు నోవహు తన దేహాన్ని చూస్తే నోవహు పక్షాన దేవుడు శాపానికి దాని ప్రతిఫలంగా దేవుడు అనుగ్రహిస్తే మరి నువ్వేమైపోతావు? తెల్లారితే చెత్త చూస్తున్నావు, తెల్లారితే దరిద్రాన్ని చూస్తున్నావు, తెల్లారితే ఆ వాలిపోస్టులు ఈ చెత్త అంతా చూస్తే ఇతరుల దేహాలను చూసి సలుపుతున్న నీవు, ఇతరుల దేహాలను చూసి వైరాగ్యంతో రగిలిపోతున్న నీవు, ఇతరుల దేహాలను చూసి గుర్రపు చెకిలాలు చూపిస్తున్న నువ్వు ఏమైపోతావు? పలు రాలగొడతాడేమనుకుంటున్నావు? దేవుడు ఊరుకుంటాడు? ఖచ్చితంగా పనిష్మెంట్లు తీసుకుంటాడు ఆయన. అరే నోవహు కొడుకులు నోవహు దేహాన్ని చూస్తేనే ఊరుకెళ్ళినప్పుడు ఈ రోజు నడుతున్నాను ఐటమ్ సాంగ్లు, చెత్త చెదారం, ఎక్స్పోజింగ్లు, ఈ దరిద్రాన్ని అంతా ఇలాంటి పండగ వాతావరణం ఇలాంటి పంచాయతీ ప్లేసుల్లో పెట్టుకుని ఎగిరి తంత్రాలు ఆడి ఇలాంటి అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నప్పుడు అంత ఎంటర్టైన్మెంట్ అనే దానికి పేరెట్టామంటే ఏమవుతుంది? మంట కలిసిపోదాం అని చెప్తున్నాను. దేవుడు కొన్ని కుటుంబాలని కొన్ని ప్రాంతాలను ఎందుకు ఆశ్రయించాడు చెప్పినా, ఎందుకు తరతరాలు ఎందుకు శాపానికి గురవుతాయి చెప్పినా, మీరు చూసే చూపులు మంచివి కాదు, మీ పద్ధతులు మంచివి కాదు, మీ మనస్సు మంచిది కాదు, మీరు ఏం చూస్తున్నారు? ఎదుటి వారి యొక్క దేహాన్ని నగ్నంగా చూడడం మీకు మీ కుటుంబానికి మంచిది కాదు. నోవహు కుటుంబాన్ని చూసింది, ఆ పనిష్మెంట్ తిన్నారు. నోవహు ఇబ్బంది పడ్డాడు, నోవహు కొడుకులు ఇబ్బంది పడ్డారు. నోవహు తర్వాత మళ్ళీ పిల్లలు ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల సంతానం అభివృద్ధి పొందితే ఆ సంతానంలో వచ్చినవాడు మరొక దేవుడు కోరుకున్న మనుషుడు అబ్రహాం. నా మాటలు వినండి, చరిత్ర ఎలా నడుస్తుందో.
నావోహు బాగా వినండి. నావోహు చేయక ముందు దేవుడు పట్టుకున్నది ఎవరినంటే ఆదాముని. ఆదాము తర్వాత దేవుడు పట్టుకున్నది ఎవరినంటే నావోహుని. నావోహు తర్వాత మళ్ళీ దేవుడు ఎదురు చూస్తున్నది ఎవరినంటే అబ్రహాముని. అబ్రహాం గారు ఏమి ఎరగదీశారు చెప్పండి. అబ్రహాం గారు దేవుడు వాగ్దానం ఇచ్చి నేను వాళ్ళని తప్పుపడుతున్నాను కాదు, చరిత్ర చెబుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి ఇంత చరిత్రకి లింక్ ఉందంటే 100కి 200% లింక్ ఉంది. ఆ రాజరికానికి దీనికి సంబంధం ఉంటే సంబంధం ఉంది. ఏం చేస్తారు అబ్రహాం గారు అంటే, తన దేవుడు ప్రేమించి ఆశీర్వదించి తన ఊరనే పట్టణం నుంచి బయటికి తీసుకొచ్చి దేశాన్నే వాగ్దాన భూభాగం ఇస్తే, ఆ వాగ్దాన భూభాగంలో ఏదో కరువు వచ్చిందని దేశం కాని దేశంలో ఐగుప్తిలోకి వెళ్ళాడట. ఐగుప్తిలో డబ్బు ఉంది, ఐగుప్తిలో ఆహారం ఉంది, ఐగుప్తిలో సంపద ఉంది, ఐగుప్తిలో అధికారం ఉంది, ఐగుప్తిలో అన్నీ ఉన్నాయి. కానీ ఐగుప్తిలో విలువలు లేవని తెలిసినా తన అందమైన భార్యను కూడా పట్టుకుని వెళ్ళాడట. తన భార్యను కూడా పట్టుకుని వెళితే వెళ్ళే ముందు తన భార్యకు మాట చెప్పాడట, ఈ రోజు నుంచి ఎవరు చూసినా నేను చెల్లి అని పిలుస్తాను, ఎవరు చూసినా నువ్వు నన్ను అని. నేను ప్రపంచంలో ఎవరికి రాకూడదండి, ఎవరికి కష్టం. ఆయనకి ఎలా చెప్పాలనిపించిందో అలా ఆవిడకి. అలా ఆవిడన్నాడు, ఈ రోజు నుంచి నేను చెల్లి అని పిలుస్తాను, నువ్వు మాత్రం నన్ను అన్నయ్య అని పిలంటే ఆవిడ అన్నయ్య అని పిలిచేస్తుందంట. ఈయనేమో చెప్పండి మరి ఆ గుండె ఏ గుండె నాకు అర్థం కాలేదు. మొత్తం మీద పిలుచుకుంటూ తిరిగారు. ఏమైంది? ఐగుప్తిలో కన్నేశారు. ఐగుప్తిలో కన్నేయడమే కాదు, ఆ ఫరోగాడు ఎవడైతే ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైంది? గిఫ్ట్లు ఇచ్చారు, పనికి మాలిన పనులు చేశారు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. పనికి మాలిన దాసరికాన్ని అబ్రహాం జీవితంలోకి చొప్పించారు. ఏమైంది? ఆ తర్వాత తిరిగి వచ్చే సమయానికి ఏమైంది? వస్తూ ఒక పెద్ద శాపాన్ని పట్టుకుని వచ్చాడు. ఆ శాపం మీద తెలుసా? భవిష్యత్తు తరాల్లో ఇదే దేశంలోని పిల్లలు 430 సంవత్సరాలు, క్షమించండి 400 సంవత్సరాలు ఈ దేశంలోని పిల్లలు బానిసలుగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఎట్టిన అడుక్కి తర్వాత భవిష్యత్తు పరాకాష్ట ఏంటో తెలుసా? నీ పిల్లలు బానిసలు అవుతారని ఒక చేదు ప్రవచనం వినాల్సి వచ్చింది. ఒక చేదు ప్రవచనం బాగా వినండి. నావోహుని నిలబెట్టాడు, అంతకుముందు ఆదాము నిలబెట్టాడు, ఆదాం పడ్డాడు, నావోహు పడ్డాడు. ఇప్పుడు ఈ రాజరికాన్ని నిలబెట్టడానికి దేవుడు నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానంటే ఆ సంతానం ఐగుప్తిలో బానిసరకమైంది. మరలా దేవుని సంతానం వచ్చేంతవరకు ఈ సంతానం దేవుడు కాపాడుకోవాల్సి వచ్చింది. తర్వాత ఏమైందో మనకు తెలుసు. అబ్రహాము కూడా తన యొక్క వాగ్దానాన్ని, తన యొక్క జీవితాన్ని దాసరికంగా ఎప్పుడైతే మార్చాడో ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఎదురు చూసిన వ్యక్తి ఒక నాయకుడు పుట్టాడు ఆ దాసరికంలో. ఆ నాయకుడి పేరు మనకు తెలుసు, మోసే గారు చేంజ్ చేశారు చెప్పండి. బండతో మాట్లాడవయ్య అంటే బండను కర్రించి కొట్టాడంట. కొట్టమన్నప్పుడు కొడితే బాగున్ను, మాట్లాడమన్నప్పుడు కొట్టాడు, కొట్టమన్నప్పుడు మాట్లాడే ఇలాంటి వ్యతిరేకమైన పనులు ఎప్పుడైతే చేశాడో దేవుడు బాధపడ్డాడు. ఆదాము నిలబడలేకపోయాడు, నోహు నిలబడలేకపోయాడు, అబ్రహాం నిలబడలేకపోయాడు. ఇప్పుడు మోసే నిలబడవయ్యే నాయకత్వంలో రాజరికాన్ని, వ్యవహారాన్ని చూపించవయ్య అంటే మాట వినవయ్యంటే కొట్టాడు. ఎప్పుడైతే కొట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడు? మోసే ఎలా రా, ఆ కొండకి ఒకసారి చూడు, అదే వాగ్దాన భూభాగం నేను ఇస్తాను, వాగ్దాన భూభాగం అదే అనగానే చాలా బాగుంది ప్రభు అన్నాడు. బాగుంది కదా, రాసి పెట్టుకో, నువ్వు వెళ్ళవు అన్నాడు. అదేంటి ప్రభు? నువ్వు వెళ్ళు, ఎందుకంటే నా ప్రజల ఎదుట నా పరిశుద్ధతని నువ్వు తగ్గించు, నా రాజరికాన్ని కనుపరచలేకపోయేందుకు నువ్వు వెళ్ళు. ఆ తర్వాత దేవుడు మళ్ళీ ఒక నాయకుడిని ఎంపిక చేశాడు. ఆ నాయకుడి పేరు యెహోషువ. యెహోషువ వచ్చాడు. యెహోషువ నాయకత్వంలో పిల్లలను, అంటే తన పిల్లల్ని తీసుకెళ్ళి వాగ్దాన భూభాగంలో పెట్టాడు. ఆ ఇశ్రాయేలు అయిన దేవుని పిల్లలను వాగ్దాన భూభాగంలో పెడితే ఎక్కడెక్కడ ఎవరు ఉండాలో, రూబేనీలు అక్కడ ఉండండి, గాదు గోత్రులు ఎక్కడ ఉండండి, 12 గోత్రాల వారు ఎక్కడెక్కడ ఉండాలో ఏ స్వాస్థ్య భాగాలు తీసుకుని అన్ని స్వాస్థ్య భాగాలు పంచాడు. ఆ పంచుతున్నప్పుడు యెహోషువ ఒక మాట అన్నాడు. ఈ 40 ఏళ్ళ ప్రయాణంలో, ఈ 40 ఏళ్ళ చరిత్రలో మార్గం మధ్యలో ఎన్నో దేవతలను చూసాం. ఈ 40 ఏళ్ళ మార్గంలో, ఈ 40 ఏళ్ళ చరిత్రలో ఇరుగు పొరుగు దేవతలను చూసాం. సిరియా దేవతలను చూసాం, మోయాబీ దేవతలను చూసాం, ఇరుగు పొరుగు దేవతలని, మార్గం మధ్యలో ఎన్నో దేవతలను చూసి ఇప్పుడు కానాను దేవతలను, ఎన్నో దేవతలను చూస్తుంది. ఈ దేవతలను చూసినప్పుడల్లా మీరు మరులు కొలపబడ్డారు. ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా మీరు మరులు కొలపబడ్డారు. ఇప్పుడు ఈ దేవతలను చూస్తున్నప్పుడు మీరు మరులు కొలపబడ్డారు. మీరు ఎంత మరులు కొలపబడుతున్నారంటే యెహోవాకి ఆకారం పెడదామన్నంతగా మరులు కొలపబడుతున్నారు. గతంలో మన పితరులు ఏం చేశారు? ఎలా మరులు కొలపబడే బంగారపు దూడ చేసి, ఆ దూడ అంటే బాగోదని ఆ దూడకు పేరెట్టారు. ఆ దూడ పేరేంటి చెప్పిన? యెహోవాయే.
ఆ దూడకు కూడా యెహోవా అని పేరెట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఇన్ని దేవతలు అంటే ఇంత విశ్వ సంస్కృతులు చూస్తారు, మార్గం మధ్యలో కులదైవాలను చూస్తారు, విలవెలుపులను చూస్తారు, ఆపద మొక్క దేవతలను చూస్తారు, ఎన్నో దేవతలను చూస్తారు. ఈ విరుగు పొరుగు దేవతని, ఇప్పుడు సిరియా దేవతల్ని, మోయాబీ దేవతల్ని, హామాతు దేవతల్ని, కామాతు దేవతల్ని, ఇన్ని దేవతలను చూసిన తర్వాత మళ్ళీ మీకు అనిపిస్తుంది దేవతలను మొక్కాలని. నేను మళ్ళీ రాసి పెట్టుకొని మీకు మాట చెప్తున్నాను, మీరందరూ కలిసి మళ్ళీ మీరు దేవతలను సృష్టించుకున్నా, మీరందరూ కలిసి యెహోవాకు విరుద్ధంగా ఒక గుడి మీరు కట్టుకున్నా, మీరందరూ కలిసి దేవుడికి వ్యతిరేకంగా ఒక బొమ్మను మీరు నిలబెట్టినా, నేను మాత్రం చెప్తాను మీ అందరి ముందు, నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే ఆరాధిస్తాను. నేను నా ఇంటి వారు యెహోవాని ఆరాధిస్తాం. మీరు ఏమైపోయినా పర్లేదు, ఎందుకంటే నన్ను పుట్టించినవాడు, నన్ను నడిపిస్తున్నవాడు, నన్ను పోషించినవాడు, ఆ అరణ్యంలో నన్ను ఎప్పటికీ నాకు చేసిన అద్భుతాలు మరవలేని ఆ సృష్టికర్తను నేను నా కుటుంబం పోషిస్తామంటే అలాగే అన్నారు. మేము కూడా నీలాగే అన్నారు. యెహోషువ వెళ్ళిపోయిన వెంటనే విగ్రహారాధన చేయడం మొదలెట్టారు. నా మాటలు వినండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం దగ్గరకు వస్తున్నాం. ఎప్పుడైతే ఆయన యెహోషువ గారు చనిపోయిన తర్వాత విగ్రహారాధన వైపు తిరిగితే దేవుడు ఏం చేశాడు, మళ్ళీ వీళ్ళని గైడ్ చేయడానికి దేవుడు జడ్జెస్ని ఇచ్చాడు, న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతులు సుమారు 24 మంది వస్తే ఆ 24 మంది 350 సంవత్సరాల చరిత్రలో న్యాయాధిపతుల పరిపాలన వచ్చింది. ఆ న్యాయాధిపతులు ఏం చేశారు? ఒక్క న్యాయాధిపతి తినంగా ఉన్నాడా? ఒక ఆయనల్లేమో ధాన్యం దొలగొడుతున్న ఆయన్ని తీసుకొచ్చి బలవంతం చేస్తే చివరికి బంగారు బొమ్మలాంటి సొక్కావు తయారు చేయించుకున్నాడు. మరొక ఆయన చేశాడేమో తన యొక్క గుర్తుని సొక్కావుగా మార్చుకున్నాడు. మరొక ఆయన ఏమో దలీలతో ఎటకారం ఆడాడు. ఒక ఆయన ఏమో లంచాలకు మరిగాడు. ఒక్క న్యాయాధిపతి తినంగా ఉన్నాడంటే ఉన్నట్టే ఉన్నారు, కానీ ముగింపుకు వచ్చేసరికి దేవుడు న్యాయస పెట్టారు. ఆదాం ఏం చేశాడో నోవహు అదే చేశాడు, నోవహు ఏం చేశాడో అబ్రహాం అదే చేశాడు, అబ్రహాం ఏం చేశాడో మోసే కూడా ఇంచుమించుగా అలాగే దేవుడిని ఆయాస పెట్టాడు. మోసే ఏం చేశాడు, ఇప్పుడు ప్రజలందరూ అదే చేస్తున్నారు. న్యాయాధిపతులు కూడా ఏం చేశారంటే మళ్ళీ ఆ పితరులు చేసిన ఆయాసకరమైన పనులే చెప్పండి న్యాయాధిపతులు చేస్తున్నారు. బాధపడుతూ ఇలాంటి మనుషుల్ని దేవుడు న్యాయాధిపతుల్లో మీరు చూడండి, యెహోవా మరలా కోపంపగా ఇశ్రాయేలు మరలా యెహోవాకు విరుద్ధంగా పాపం చేశారు, మరలా యెహోవాకు విరుద్ధంగా. ఈ మాట పదే మనకు కనబడుతుంది. అందుకే ఆ 350 సంవత్సరాల తర్వాత చరిత్ర ముగింపుకు వస్తున్నప్పుడు సరిగ్గా జరిగిన పని ఏంటి చెప్పిన, సమూయేలు గారికి రిటైర్మెంట్ వచ్చింది. సమూయేలు గారికి ఎప్పుడైతే రిటైర్మెంట్ వచ్చిందో సమూయేలు గారు నా ప్లేస్లో నా కొడుకుల్ని పెట్టాలనుకున్నాడు. ఆ కొడుకుల్ని పెట్టాడు. ఆ కొడుకులు ఎలా ఉంటారంటే పండిత గర్భాన్న చెప్పండి, పరమ సొంటలు పుట్టారంటారు చూసారా, అలాంటి సొంటలు పుట్టారు సమూయేలు గారికి. ఇలా ఏం చేశారు, లంచాలకు మరిగారు. ఇలా ఏం చేశారు, అడ్డగోలు సంపాదన మరిగారు. ఇలా ఏం చేశారు, దేశంలో ఉన్న పేద ప్రజలు ఏడవడానికి కారణమయ్యారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక పొలిటికల్ వాయిస్ ఇచ్చారు బయటకు. ఆ వాయిస్ ఏంటంటే మాకు ఒక రాజు కావాలని గట్టిగా అరిచారు. ఎందుకు మాకు ఒక రాజు కావాలంటే, సమూయేలు నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు. నువ్వు ఉన్నంతకాలం ఎప్పుడు మా నోట రాజు కావాలని మేము అడగలేదు. మేము ఎందుకు అడుగుతున్నాం చెప్పిన, నీ కొడుకులు డబ్బు ఉన్న వాళ్ళకి తీరి పొకలా తీరుస్తారు, డబ్బు లేని వారికి తీరి పొకలా తీరుస్తారు. నువ్వు ఉండగానే ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారంటే రేపు పొద్దు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దేశాన్ని మమ్మల్ని అమ్మేస్తారు. అందుకే మేము నిర్ణయించుకున్నాం, వీళ్ళ నాయకత్వం, వీళ్ళ న్యాయాధిపతి లక్షణాలు మాకు నచ్చలేదు కనుక నువ్వు ఉండగానే ఒక నిర్ణయానికి వచ్చాం, దేవుడిని అడుగు మాకు ఒక రాజు కావాలన్నాడు. సమూయేలు ఏడుస్తూ బాధపడుతూ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ప్రజలు రాజుని అడుగుతున్నారయ్యా అంటే దేవుడు ఒక మాట అంటాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు అంటాడు. ఎందుకంటే నువ్వు బాధపడకూడదన్న మాటకు అర్థమేంటి చెప్పిన, నీ కొడుకులే తిన్నంగా ఉండుంటే చెప్పండి, నీ కొడుకులే తిన్నంగా ఉండుంటే ప్రజల నోటంట ఏ మాట రాదు. ప్రజల మిస్టేకే, ప్రజలు నన్ను మర్చిపోవడం పొరపాటే. కానీ దేవుడుగా ఒక మాట వివరణిస్తున్నాడు, నీ ప్రజలు అంటే నా ప్రజలు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే నీ కొడుకులు తినంగా లేరు కనుక. అందుకే నేను మాట చెప్తున్నాను, సమూయేలు వాళ్ళ రాజరికాన్ని అడుగుతున్నారు కనుక ఆ వివరణ ఏంటంటే, ఎవడైనా మీకు పరిపాలకుడు అవుతే వాడి కుటుంబం, వాడి పిల్లలు, వాడి మనవల్లో బాగుపడతారు తప్ప మీరు మీ కుటుంబం ఎప్పటికీ బాగుపడరు. వాడు గుర్తుపెట్టుకోండి, మీలో ఒకడు మీకు పరిపాలకుడు అవుతే వాడు రథాల ముందు మీ పిల్లలు పరిగెట్టాలి, వాడు బాత్రూములు మీరే కడగాలి, వాడి ఇంట్లో పాచి పనులన్నీ మీరే చేయాలి. వాడు మనవల్లో బాగుపడతారు తప్ప మీ కుటుంబాలు, సామాన్య కుటుంబాలు ఎప్పటికీ బాగుపడవు. ఒక మనిషి పరిపాలన మరొక మనిషికి సరి అయిన సౌఖ్యాన్ని ఇవ్వదు. నా మాట విను, ప్రజలకు చెప్పంటే సమూయేలు విని వెళ్ళి చెప్పాడు, ఇగో దేవుడు ఇలా చెప్పాడు,
మనల్ని ఎవడైనా పరిపాలిస్తేనట వాడి కుటుంబం బాగుపడుతుందట, వాడి తరతరాలు బాగుపడతాయట. మనం మాత్రం ఏమవుతామంటే ఇదిగో ఎప్పటికీ వాడికి ఉడిగిన చేస్తూ ఉండాలట, వాడి రథాల ముందు పరిగెట్టాలట, వాడి ఇంట్లో పాసి పనులు చేయాలట. ఇలాంటి బతుకులు మనకు వస్తాయంట. ఇలాంటి పాసి పనులు చేసే బతుకు మనకు అవసరమా? మనకు దేవుడు రాజుగా ఉన్నాడుగా, మనిషిని ఎందుకు మీరు రాజుగా అడుగుతున్నారంటే ఈ లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అన్నారట. అది కాదయ్యా, వాడు మనతో ఉడిగిన చేసుకుంటాడంటే మొత్తం విన్న తర్వాత ఇశ్రాయేలు అన్నారట, మాకు ఆడే కావాలన్నారంట. దేవుడు కోపం వచ్చింది, కావలసిన ఇచ్చామన్నాడు. ఆ టైంలో ఒక ఇశ్రాయేలులో ఒక పొడవైన వ్యక్తి ఉన్నాడు. ఆ పొడవైన వ్యక్తి ఎవరంటే సౌలు. బాగా వినండి. ఆ సౌలుని ఎప్పుడైతే ఇచ్చాడో, ఆ సౌలుని ఇచ్చిన తర్వాత సౌలు ఏం చేశాడు చెప్పండి? సౌలు చాలా పిరికోడండి. నువ్వేనా సౌండ్ కొంచెం ట్రిపుల్ తగ్గించి? నువ్వు కదా? లేరా సౌండ్ బ్యాచ్లో భోజనం వెళ్ళిపోయారా? ఉన్నారా? లేరా? ప్రత్యేక ప్రార్థనకి వెళ్ళారా? సరే. అందుకే వీళ్ళని కానీ వాళ్ళని కానీ నన్ను ఇలా అన్నందుకు నా మీద తిరగబడని చెప్తాను. వీళ్ళని కానీ వాళ్ళని కానీ కాస్త భక్తి ఉన్న వాళ్ళని ఎందుకు పెట్టమంటామంటే ప్రజెన్స్లో ఉంటారని. సైడ్ అయిపోవాలి ఎందుకు పెట్టొద్దు అంటామంటే గుర్తుపెట్టుకు, నీకు ఇలాంటి వ్యవహారం ఏడుస్తుంది. సరే, ఇది చెప్తున్నాను. సౌలు. సరే, సౌలు గారు ఎవరైతే ఉన్నారంటే సౌలు గారు పిరికోడండి. ఆయన ఎంత పిరికోడంటే ఆయన భయపడుతూ ఎవరన్నా చుట్టాలు ఇంటికి వచ్చారనుకోండి, ముందు ఈయన సిగ్గుపడిపోతాడట. ఎవరు? మనకులాగే. చుట్టాలు ఇంటికి వస్తే ఆయన భయపడిపోతాడట. చుట్టాలు ఎవరన్నా వస్తే ఆయన ఇబ్బంది పడిపోతాడట. ఈ ఇబ్బంది పడిపోయి ఆయన రేపొద్దున ఎంత పిరికోడంటే చూడడానికి హైట్ ఉంటాడు, చూడడానికి లాంగ్ హెయిర్ ఉంటుంది. ఇశ్రాయేల్లో ఏ పురుషుడు వచ్చినా ఆయన భుజాల దగ్గరకు వస్తాడు. ఆయన హైట్ కానీ వెయిట్ కానీ ఆయన చూస్తే ఎవరైనా అనుకుంటారట, ఈయన భలే ఉన్నాడు రా, ఈయన రాజు అనుకుంటారట. అలాంటి అందగాడు, అంత చక్కటి రాజు ఎవరైతే ఉన్నారో కొంచెం ట్రిపుల్ తగ్గించా ఆ మైకులు అనుకుంటాను గట్టిగా వస్తున్నాయి చూడండి, నా వాయిస్ కూడా తగ్గించండి. ఎవరైతే ఇశ్రాయేలు రాజు ఎవరైతే ఉన్నారో ఆ సౌలు గారు వచ్చిన తర్వాత పిరికోడు, భయస్థుడు, బయటికి వెళ్ళి ఏమీ మాట్లాడలేడు. ఎవరైనా చుట్టం పట్టం ఎవరైనా వస్తే, ఆ చుట్టం పట్టం వస్తే భయపడిపోతాడట. ఒకరోజు ఎవరో చుట్టాలు ఇంటికి వస్తే, సమూయేలు గారి ఇంటికి, క్షమించండి, సౌలు గారి ఇంటికి వస్తే మిద్ది మీద దాకుండా ఉంటుంది బైబిల్లో. ఎక్కడ? ఇంత భయస్థుడిని దేవుడు అభిషేకించి, ఇంత భయస్థుడిని దేవుడు ఆశ్రితకరంగా మార్చి సింహాసనం ఎక్కిస్తే 2 సంవత్సరాలు సింహాసనం మీద పరిపాలించేసరికి ఇంకెవ్వడు నా ముందే ఎదగకూడదన్నంత అసూయపరుడు అయిపోయాడు. అసూయపరుడు అయిపోవడం కాదు, ఒక అమాయకుడిని పరిగెట్టించాడు. ఒక అమాయకుడిని పరిగెట్టించి చివరికి ఏం చేశాడో తెలుసా? చంపేయాలనుకున్నాడు. దావీదును పరిగెట్టించి చివరికి ఏమయ్యాడు చెప్పండి? అసూయతో పరిగెట్టి చివరికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. బాగా వినండి. సౌలుని దేవుడు రాజుగా నిలబెడితే సౌలు ఏం చేశాడు? అసూయతో ఇంకెవరు ఎతకూడదు, ఆయన ముందు ఎవడో మంచి బట్టలు వేసుకోకూడదు, ఆయన ముందు ఎవడో పొగడబడకూడదు, ఆయన ముందు ఎవడో మంచిగా ఉండకూడదు, ఆయన ముందు ఎవడో తనకన్నా గొప్ప కనబడకూడదు. ఒకవేళ కనబడితే ఆయన చంపే వరకు కొనకూడదు, వాడిని దిగజార్చే వరకు కొనకూడదు. అలాగే సౌలు గారు చివరికి దావీదుని పరిగెట్టించి ఏం చేశాడు? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. చివరికి దావీదు, బాగా వినండి, సౌలు గారు ఎలా చనిపోయాడంటే, దావీదు దేవుని ఉద్దేశానుసారుడైన మనుషుడు. దావీదు వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఆదాము ఏం చేశాడో నోహు అదే చేశాడు. నోహు ఏం చేశాడో చెప్పండి? అబ్రహాం అదే చేశాడు. అబ్రహాం ఏం చేశాడో మోసే అదే చేశాడు. మోసే ఏం చేశారో న్యాయాధిపతులు అదే చేశారు. న్యాయాధిపతుల తర్వాత, బాగా వినండి, సౌలు నిలబెట్టారు. సౌలు ఏం చేశాడు? పడ్డాడు. ఈ సౌలు తర్వాత మళ్ళీ దావీదు నిలబెడితే దావీదు ఏం చేశాడు? అమాయకుడి కుటుంబాన్ని నిలువెల్లా చిదిమేశాడు. ఒక అమాయకుడిని చంపేశాడు. తన కౌగిట్లో ఉన్న భార్యను తెచ్చేసుకున్నాడు. వచ్చే ముందు ఒక నాతాను ప్రవర్తన దేవుడు పంపిస్తే ఎప్పుడులాగే మంచి బట్టలు వేసుకుని రాజరెక్కలను కూర్చుని ఏమీ తెలియనట్టున్నాడు. దేశాన్ని నమ్మించాడు, అందరిని నమ్మించాడు, కానీ దేవుడు నమ్మించగలడా? ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ చెప్పాడు. అయ్యా, మీకు ఒక కథ చెప్పాలి. ఆ కథ ఏంటంటే, మన దేశంలో మన ఆస్థానంలో ఒక బలిసినోడు ఉన్నాడయ్యా. ఆడికి ఎంత బలిసిందంటే, వాడి దగ్గర ఎన్నో మందలు, గొర్రెల మందలు ఉండగా ఆ గొర్రెల మందలు ఒక్క మందను కూడా తినకుండా ఆడికి ఆకలేసిందని గారాభంగా కూతురులో పెంచుకున్న ఆ గొర్రె పిల్లని చంపుకుని తినేసాడయ్యా అన్నాడు. అనగానే వెంటనే సర్వం లేచిపోయాడు. ఎవరు ఇలా అన్నాడు? ఎవడాడు? మన ఆస్థానంలో ఉన్న ఆ మూతుబరిగడు ఆడెవడు ఈ అమాయకుడు గొర్రె పిల్లని లాగేశాడు కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు చచ్చిపోవాలి అన్నాడు.
కానీ గమ్మత్తు చెప్పిన, తెలుసు అన్నాడో తెలియకన్నాడు, కానీ తెలియకన్న మాటనే దేవుడు నెరవేర్చాడు. ఆ మాట చెప్పిన 4 గొర్రెల పిల్లలు చనిపోవాలన్నాడు కనుక ఇప్పుడు ఉరియా చనిపోయాడు. ఉరియా గొర్రె పిల్ల ఎవరు? బెత్షెబా. ఈ బెత్షెబాను లాక్కున్నా కనుక దేవుడు ఇచ్చిన జడ్జిమెంట్ దావీదు నోట ఇచ్చాడు. ఏమని తెలుసా? 4 గొర్రె పిల్లలు అన్నాడు కనుక మీరు రాసిన దాన్ని మీరు చదువుకోండి. దావీదు జీవితంలో 4 పిల్లలు చచ్చిపోతారు. మీరు చూడండి ఎంతమంది? 4 పిల్లలు. ఎందుకు దావీదు జీవితంలో 4 పిల్లలు? ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఆ దావీదు ఏం చేశాడంటే, సౌలు ఎలా పడ్డాడో, సౌలు ఒక కారణంలో పడ్డాడు, దావీదు మరొక కారణంలో పడ్డాడు. దావీదు తర్వాత మళ్ళీ కొడుకు తెర మీదకి వచ్చాడు. ఆ కొడుకు ఎవరు తెలుసా? జ్ఞాని సొలొమోను. ఆయన తెర మీదకి వస్తే ఏం చేశాడు? గొడవ లేకుండా 1000 మందిని చేసుకున్నాడు. అఫీషియల్ 700, అన్అఫీషియల్ చెప్పండి 1000. 1000 మందిని చేసుకున్న తర్వాత ఏమైంది చెప్పండి? ఏమైంది 1000 మందిని చేసుకుంటే? సౌలు బాగున్నాడు. సౌలు తర్వాత దావీదు ఆయుష్ పెడితే సొలొమోను బాగున్నాడు అనుకుంటే ఎంత ఎత్తుకు ఎదిగిపడితే సొలొమోను శాబా దేశపు రాణులు, అంటే ఆఫ్రికా ఖండం చీకటి ఖండంలో ఉన్న తల్లులు కూడా సొలొమోను మాటలు విన్నా కూర్చున్నాడు. ఆవిడ పేరు శాబా దేశపు రాణి. స్వదేశీయులు వచ్చారు, విదేశీయులు వచ్చారు, మంత్రులు వచ్చారు, అధిపతులందరూ వచ్చి సొలొమోనుతో ఒక మాట అన్నారట, అయ్యా నువ్వు చెప్పే జ్ఞానవాకులు వింటుంటే మాకు మతిపోతుంది. అసలు మేము రాజులు రాణీలం అయిపోయాం, కానీ అసలు మేము సామాన్యులం అయితే మా రాజ్యాలన్నీ వదిలేసి సామాన్యులం అయిపోయి మీ ఇంట్లో పాసి పని చేసుకుంటూ మీకు అన్నం వడ్డిస్తూ మీరు చెప్పే 4 మాటలు వినాలని ఉందా? అంత జ్ఞానం మీరు చెప్తున్నారు. మీ జ్ఞానానికి మేము ఫిదా అయిపోయామన్నారు. అందుకే శాబా దేశపు రాణి లాంటి వారు కితాబ్ ఇచ్చారు, బంగారం ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు. ఎంతో ఆకాశం అంతా ఎదిగిపోయిన సొలొమోను గారు చివరికి ఏమైనా తెలుసా? సొలొమోను మాటలు అందరూ వినేవారు. చివరికి ఎలాంటి రోజులు వచ్చాయంటే సొలొమోను భార్యల మాట వినే రోజులు వచ్చేసాయి. సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, భార్యల మాట వినే రోజులు వచ్చాయి. ఆ భార్యలు ఏం చెప్పారు? సొలొమోను పూర్తిగా ఇతర దేవతల వైపుకి చెప్పండి తిప్పేశారు. మర్చిపోవద్దు, 2వ అధ్యాయం దగ్గరకు వస్తున్నాం. మత్తయి సువార్త. ఆదాము, నోహు, అబ్రహాము, మోసే, న్యాయాధిపతులు, సౌలు, దావీదు, సొలొమోను తర్వాత ఇజ్రాయేల్ దేశం ఏమైందంటే 2 ముక్కలు అయిపోయింది. ఎప్పుడైతే 2 ముక్కలు అయిందో ఉత్తర భూభాగం దక్షిణ భూభాగం మారిపోయింది. ఉత్తర భూభాగానికి ఏమో క్యాపిటల్ సోమ్రోన్ ఉంది, దక్షిణ భూభాగానికి క్యాపిటల్ ఇందా మనం చదువుకున్నామే యెరూషలేము ఉంది. ఈ 2 భూభాగాలు, అటువైపు ఒక 20 మంది రాజులు, ఇటువైపు ఏమో 21 మంది రాజులు, అటు ఇటు 21 మంది, అంటే సుమారు 41 మంది రాజులు పరిపాలిస్తే యరాబాము రెహబాము లాంటి పనికిమాలిన రాజులు అయితే దేశాన్ని పూర్తిగా విగ్రహారాధన వైపు తిప్పేశారు. హిజ్కియా లాంటి వారు, ఉజ్జియా లాంటి వారు బాగానే ఉన్నారనుకుంటే ఉజ్జియా ప్రారంభంలో బాగానే ఉన్నాడు, చివరికి నొసట కుష్ఠరోగం తెచ్చుకొని దేవుడికి విరుద్ధమైన పనులు చేశాడు. హిజ్కియా ఏం చేశాడు? దేవుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు. చిట్ట దశలో అంటే హిజ్కియా పాడవుతాడని దేవుడికి ముందే తెలుసు కనుక, హిజ్కియా గర్భం నుంచి ఒక పనికిమాలినోడు రాబోతున్నాడు దేవుడికి ముందే తెలుసు కనుక, హిజ్కియా దేవుడు ఏం చేస్తాడు తెలుసు? ఒక రోగం ఇచ్చి చంపేయాలనుకున్నాడు. కానీ హిజ్కియా బతిమాలి నాకు ఆయుష్ పొడిగించవయ్యా అంటే ఆ 15 ఏళ్ళు పొడిగిస్తే ఆ 15 నెలల్లో పనికిమాలినోడు పుట్టాడు. ఆ 15 ఏళ్ళే లేకపోతే ఆ పనికిమాలినోడు పుట్టడు. ఆ పనికిమాలినోడు లేకపోతే దేశం విగ్రహారాధన వైపు తిరగదు. ఇదంతా కావాలని దగ్గర నుండి చేసుకున్నారండి. చివరికి ఒక్క రాజు తినంగానంటే ఒక్క రాజు తినంగలేడు. ఆ టైంలో దేవుడు బాధపడుతూ యెషయా గ్రంథం రాయించాడు. ఏ గ్రంథం? యెషయా గ్రంథం. బాగా వినాలి. ఆదాము చెప్పండి, నోహు, అబ్రహాము, మోసే, న్యాయాధిపతులు, సౌలు, దావీదు, సొలొమోను తర్వాత దేశం 2 ముక్కలు. సరిగ్గా దేశం ముక్కలు అయిపోయి హిజ్కియా ఉజ్జియా టైంలో దేవుడు ఒక ప్రవక్తను, అంటే రాజకీయాన్ని శాసించే దేవుడు ఒక ఆయన మీకు సెలవిమ్మన్నాడు ఆయన ప్రవచనాలు చెప్పడానికి దేవుడు యెషయా ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు? ఒక్కసారి 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోధారాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు యెషయాకు కలిగిన దర్శనము యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగుదును, గాడిద తన సొంత వాడిని దొడ్డు తెలుసుకొని. జాగ్రత్తగా వినండి, దేవుడు తిడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలుకి రాజు వద్దురా, మనిషి మీకు రాజుగా వద్దురా అంటే నా మాట వినలేదు.
మనుషులే మాకు రాజులు కావాలని వీళ్ళు కోరుకుంటే చివరికి ఏం జరిగింది? వీళ్ళతో ఊడిగించారు. వీళ్ళ పిల్లలు బాగుపడ్డారు. చివరికి వీళ్ళు ఏమైనా చెప్పన బానిసలు అయిపోయారు. సొంత రాజులు అన్న పేరే తప్ప ఆ సొంత రాజుల కింద వీళ్ళు ఏమైనా స్వేచ్ఛ లేకుండా బతికారు. కనీసం పౌర హక్కులు లేకుండా పోయి ఆ టైంలో దేవుడు బాధపడుతూ ఒక మాట అన్నాడు, ఎద్దుకున్న ఇంకిత జ్ఞానం, గాడిదకున్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు తెలుసా? నా పిల్లలకి లేదు. ఎందుకంటే నేను రాజుని రా వీళ్ళకి చెప్తున్నా, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే 40 ఏళ్ళు అరణ్యంలో వీళ్ళు నడుస్తున్నప్పుడు ఆహారం అంటే ఆకాశం నుంచి కురిపించాను, నీళ్ళు అంటే బండ నుంచి ఇప్పించాను. వీళ్ళకి చెప్పులు అరగలేదు, బట్ట మాయలేదు, వీళ్ళకి సొమ్మసిల్లు పోకుండా బాగా నడిపిస్తే నా కన్ను దృష్టిలో వీళ్ళకి ఎప్పుడు మెలుకుగా ఉండాలని, నేను కొనకక నిద్రపోకలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని నేను కాచి కాపాడితే నేను వీళ్ళకి రాజుగా కనబడలేదు, కానీ పొరుగు వీళ్ళకి రాజులుగా కనబడ్డారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎద్ది తన యజమాని ఎరుగుతుంది, గాడిద తన యజమాని గుర్తుపడుతుంది. వారి సొంత వాడిని దొడ్డు తెలుసుకుంటుంది, వారి యజమాని తెలుసుకుంటుంది. పశువులు సొంత వాడిని యజమాని ఎత్తుక్కుంటాయి, కానీ నా ప్రజలకి యజమాని నేనన్న సంగతి నా ప్రజలకి చెప్పండి అర్థం అవట్లేదు. అరే ఎద్దుకి యజమాని ఉన్నాడని అర్థమైంది, తనకు ఒక కామాంధుడు ఉన్నాడని. గాడిదకి సొంత వాడిని దొడ్డు ఉందని అర్థమైంది. అంటే పశువులు కొన్ని ఇంకిత జ్ఞానం, అరే దేవుడు మనం పోషిస్తున్నాడు, ఆయనకన్నా గొప్పరాజు ఎవరన్నా అనుకుంటే బాగున్ను, అనుకోలేదు. వీడిపోతే ఆడన్నారు, ఆడిపోతే ఈడన్నాడు. ఏ రాజు వచ్చినా వీళ్ళకి ఎరగదీసింది ఏమీ లేదు, అందరూ బాధ పెట్టారు. న్యాయాధిపతులు వచ్చి చేసింది ఏమీ లేదు, వాళ్ళు బాధ పెట్టారు. ఒక నాయకుడు అంటే ఇలా చరిత్ర, బైబిల్ చరిత్ర చదువుతుంటే మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఏ నాయకత్వం కూడా మనుషులకి మంచి పరిపాలన ఇవ్వదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మాట అంటే గుర్తుపెట్టుకోండి, ఆ పార్టీ వచ్చి ఎరగదీసింది ఏమీ లేదు, ఈ పార్టీ వచ్చి ఎరగదీసింది ఏమీ లేదు, రేపు పొద్దున కొత్త పార్టీ వచ్చి ఎరగదీసింది ఏమీ లేదు. మీరు జెండాలు మోసిపోయి మీ నొడాలు వంగిపోవాలి తప్ప ఎవడొచ్చి ఎరగదీసేది ఏమీ లేదు. నేను పుట్టిన 1990, 89 నేను చూస్తున్నాను, పార్టీలు నడుతున్నాను. ఎవడొచ్చి ఏమి ఎరగదీశాడు చెప్పండి? ఆడ మనవళ్ళ తప్ప ఇంకెవడన్నా బాగుపడ్డా? ఎవడేం చేయడు. దేవుడు అదే చెప్తున్నాడు. అంటే ఈ 2వ అధ్యాయంలో ఏముందంటే ప్రపంచ రాజకీయం ఉంది. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యంగా మనుబడుగు బలహీన వర్గాలు ఏవైతున్నావో, ముఖ్యంగా మన పేదరికపు ప్రాంతాలు ఏవైతున్నావో, మనకు సిగ్గుండాలి. మళ్ళీ చెప్తాను, ఈ జెండాలు మోయడానికి మనం పుట్టలేదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఉడిగిన చేయడానికి మనం పుట్టలేదు, వీళ్ళ బతిరేలు వస్తే కేకులు కట్టడానికి పుట్టలేదు, వీళ్ళ కేకులు గోయించడం పుట్టలేదు. మళ్ళీ చెప్తాను, వీళ్ళ ఫ్లెక్స్లు కట్టడానికి పుట్టలేదు. మీరు ఈ పనులు మానేయండి, ఈ పనులు మానేయండి. ఈ మాట నేను చెప్తున్నా కదా, దేవుడు చెప్తున్నాడు. వాడి గేట్ల చుట్టూ, వాడి బూట్ల చుట్టూ, వాడి కార్ల చుట్టూ తిరగడం మానేయండి. మన పిల్లల్ని చదివించండి, మన పిల్లలకు ఉద్యోగాలు, నైతికత నేర్పించండి. మన పిల్లలు పార్లమెంట్ స్థాయిలో మాట్లాడే స్థాయికి నడిపించాలని నేను కోరుకోవట్లేదు, మనం నమ్మిన దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజు అదే చెప్పాడు, ఇదిగో నా ప్రజలకు బుద్ధి లేదు, నా ప్రజలకు బుద్ధి లేదు. ఎద్దుకి గాడిదకున్న ఇంకిత జ్ఞానం నా పిల్లలు. ఎంత బుద్ధి లేనితనం అంటే వీళ్ళు అన్నీ గుర్తుపడతారు, కానీ పోషిస్తున్నాను మర్చిపోతాడు. మళ్ళీ ప్రశ్న అర్థం చెప్పండి, మీ స్థానిక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పిఎం అయినా, సీఎం అయినా, ఎవరైనా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు గురిపిస్తారంటే వర్షాలు, వర్షాకాలంలో వర్షాలు కురగకపోతే పార్లమెంట్ దద్దరిల్లిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, వర్షాకాలంలో వర్షాలు కురగకపోతే అసెంబ్లీలో ఉల్లిపాయ రేటు కోసం మాట్లాడుకుంటూ ఉల్లిపాయలు. ఆ టైంలో గుర్తుందో లేదో, 4-5 సంవత్సరాల క్రితం ఆకాశాన్ని అంటే ఉల్లిపాయలు. పెళ్ళికి గిఫ్ట్లు ఏమి ఇచ్చారు చెప్పిన? ఉల్లిపాయలు బుట్ట ఇచ్చారు. అంత రేటు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మన స్టేట్ కలిసి ఉంది. చాలా క్రితం ఒక 10 ఏళ్ళు అవుద్ది, 10-15 ఏళ్ళ క్రితం నా ఉద్యోగం వచ్చిన కొత్తలో, ఆ టైంలో మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. అప్పుడు మన అసెంబ్లీ తెలంగాణ. అసెంబ్లీలో గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఏంటో తెలుసా, అసెంబ్లీలో ప్రతిపక్షం అది ఎమ్మెల్యే అడుగుతున్నాడు, ఎవయ్యా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు పడడం మానేసేయ్యా అన్నాడు. మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇదిగో, మీ ప్రభుత్వంలో వచ్చాక ఉల్లిపాయ రేటు పెరిగిపోతుంది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి అనగానే అధికారంలోని ఎమ్మెల్యేసే ఊరుకవయ్యా అన్నాడు. ఊరికవేయండి, నిత్యావసరాలు పెరిగిపోయి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనగానే అధికారంలోని ఎమ్మెల్యే ఏమని చెప్పినా, అధికారం ఉన్నా ఏమన్నా తెలుసా ఎమ్మెల్యే, వర్షాలు పడకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు, మేము దేవుళ్ళమా అన్నాడు. చెప్పిన దెబ్బకి అసెంబ్లీలో ప్రతిపక్షానికి అధికారానికి గుర్తొచ్చింది ఎవరు చెప్పిన? దేవుడు. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రపంచాన్ని పోషిస్తుంది ఈ అధికారులు కాదు, వీళ్ళని మనమే పోషిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళెవ్వరూ మనల్ని పోషించట్లేదు, వీళ్ళెవ్వరూ మనల్ని నడిపించట్లేదు. మనల్ని నడిపిస్తున్నది ఎవరంటే పుట్టించిన సృష్టికర్త. టయానికి వర్షాలు పడకపోయినా, టయానికి మంచు పడకపోయినా, టైంకి భూమి తిరగకపోయినా, టైంకి ఆయన అనుకున్న ఈ ప్రకృతిని తిప్పకపోతే ఒక్క మనుగుడు జరుగుద్దా? కనబడని సూక్ష్మ క్రిమి అలా వచ్చింది, దెబ్బకు డోర్లు వేసేసారు 4 సంవత్సరాల క్రితం. కరోనా ఏం చేశారంటే ఒక్కొక్క ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, కొంతమంది పిఎంలు, సీఎంలు సొంత ప్రాంతాలు వదిలేసి పక్క రాష్ట్రాల నుంచి విదేశాలకు పోవడానికి ట్రై చేశారు. లేదా నీ కోసం ప్రాణం పెడతారనుకుంటున్నా, నీ కోసం నిలబడతారనుకుంటున్నా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలకు బుద్ధి లేదు.
ఈడి కాకపోతే ఆడి దగ్గర తిరుగుతాడు, ఆడి కాకపోతే ఈడి దగ్గర తిరుగుతాడు, ఈడి కాకపోతే ఈడి దగ్గర తిరుగుతాడు. మరి మీరే రాజులు రాని ఆదాముకు చెప్పాను, ఆదాముకు బుర్రకెక్కలేదు. నోవహుకు చెప్పాను, నోవహుకు బుర్రకెక్కలేదు. అబ్రాహాముకు చెప్పాను, ఈ భక్తులందరికీ చెప్పాను, రాజుల వరకు చెప్పాను. మీరు ఉండండిరా నాకు రిప్రజెంట్గా అంటే ఉండలేకపోతున్నారు. నా మాట విని నా ఆజ్ఞ పాటించి నా పక్షం నిలబడితే బంతుల్లా మిమ్మల్ని పోషిస్తాను, నేనే కింగ్ అని మీకు చెప్తుంటే మీకు ఎందుకు ఎక్కడలేదు? గాడిదకి ఎద్దుకున్న బుద్ధి మీకు లేదంది. అప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. వచ్చి ఏం రాస్తున్నాడు చూడండి. 7వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను. యోధా రాజైన ఉద్యా మనవడును, యోతాము కుమారుడైన ఆహాజ్ దినముల్లో సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేల్ రాజైన రెమల్యా కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలన యెరూషలేము మీదకి వచ్చారు. కానీ అది వారి వలన కాకపోయినా అప్పుడు సిరియానీలు ఎఫ్రాయిమీలు తోడు చేసుకుని దావీదు వంశస్థులకు తెలవబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్టు కదిలి వారి హృదయాలు, వారి జనుల హృదయాలు కదిలిపోయాయి. ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏదో రాస్తున్నాడు చూడండి. ఏం రాస్తున్నాడు? ఈ ప్రవచనం చెప్పే సమయానికి ఇజ్రాయెల్ దేశంలో పెద్ద రాజకీయమే జరుగుతుంది, ఉమ్మడి రాజకీయం జరుగుతుంది. ఏం రాజకీయం జరుగుతుందంటే అప్పటికి 3 దేశాలు కలయిక జరుగుతుంది. ఒకదానికి దేశానికి ఒప్పందం పెట్టుకుంటున్నా. ఏం జరుగుతున్నాయి బాగా వినండి. ఇజ్రాయెల్ దేశం ఉందట, సిరియా దేశం ఉందట, చెప్పండి, యోధా దేశం ఉందట. అంటే 3 దేశాలు 3 రాజులు. జాతక వినాలి, 3 దేశాలు 3 రాజులు. ఈ 3 దేశాలకు 3 రాజులు ఉన్నారు. ఆ 3 రాజుల్లో సిరియా దేశానికి రెజీన్ ఉన్నాడు, ఇజ్రాయెల్ దేశానికి పెహా ఉన్నాడు, యోధా దేశానికి ఆహాజ్ ఉన్నాడు. ఈ 3 దేశాలకి 3 రాజులు ఉంటే ఈ ముగ్గురిని మింగేశాడు. పైనుంచి ఒకడు వస్తున్నాడు అట. ఎవడాడు? ఆ 17వ వచనం చదవండి. ఆ 17వ వచనం, ఆ 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా యోధా నీ మీదకిని, నీ జనమ మీదకిని, నీ పితరుల కుటుంబం వారు నీ మీదకి శ్రమ దినంలో ఎఫ్రాయిం వారు యోధా నుండి తొలగిపోయిన దినం మొదలుకొని నేటి వరకు రాని దినం రప్పించున్నాడు ఆయన అశ్షూరు రాజుని. ఎవడాడు? అశ్షూరు రాజు. బాగా వినండి. అశ్షూరు రాజు అంటే ఎవడు చెప్పినా ఆడు నిన్ను మింగేస్తాడు, వాడిని మింగేస్తాడు. అంటే సిరియాని, ఇజ్రాయెల్ని, యోధా నిన్ను మింగేసేంత భయంకరమైన వాడు. ఆడు ఎలాంటి, మీరు అశ్షూరు చరిత్ర మీరు చదవండి. మీకు ఓపుకుంటే ఆ గూగుల్ని అడగండి, మీకు ఓపుకుంటే ఏ టెక్నాలజీ వస్తుంది కదా దాన్ని అడగండి, మీకు ఎంత ఇన్ఫర్మేషన్. అశ్షూరు యుద్ధాలు ఏంటో ఒకసారి మీరు అశ్షూరు వార్స్ అని కొట్టండి, భయపడిపోతాం వాళ్ళ యుద్ధాలు. వాళ్ళకి పంటలు పండించరు. బాగా వినండి, వాళ్ళు నిత్యావసరాలు పండించుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ దేశం పచ్చకుంటే ఆ దేశమే పడిపోతారు. అక్కడ మనుషుల్ని తీసుకెళ్ళిపోతారు, పంట లాక్కెళ్ళిపోతారు. చివరికి వాళ్ళ దేశంలో, వాళ్ళ కళ్ళల్లో ఏదైనా పచ్చగా దేశం ఉంటే ఆ దేశాన్ని సిదివేసే వరకు నిలిచిపోరు. వాళ్ళు ఎంత భయంకరంగా అంటే దేశానికి ముందు గవిని ఉంటుంది కదా, ఊరు ఎలుపులు, పొలిమేరు. ఆ పొలిమేరు ఎలుపులు టెంట్ వేస్తారు. ఆ టెంట్లో నుంచి వార్నింగ్ ఇస్తారు. ఆ వార్నింగ్ ఎలా ఇస్తారంటే మైకెట్టి చెప్పరు. ఆ వార్నింగ్ ఎలా ఇస్తారంటే గుర్తుపెట్టుకోండి. ఆ వార్నింగ్ కారణం ఒకటే. ఆ వార్నింగ్ ఏంటంటే పట్టుకుంటారు. ఆ పట్టుకుని గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మానాల్లో కత్తులు పెట్టి కింద నుంచి పైకి జీరి ఆ బిడ్డను బయటికి కింద వేసి కొట్టి చంపి పడేస్తారు మీ సంతానాన్ని అంటారు. రెండోది ఏంటో తెలుసా? ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లని యవనస్తులు కానీ పురుషులు కానీ తీసుకొచ్చి వాళ్ళ బతుకుండగా శరీరాన్ని వలిసేస్తారు, అవయవాలు బయటికి లాగేస్తారు. ఆ అవయవాలు బయటికి లాగేసి ఇలాంటి ఫోల్స్ ఏవైతే ఉన్నావో, ఈ తప్పుగా అంటున్నాను అనుకోకండి, ఆ మోసన హోల్ ఏదైతే ఉందో ఆ కింద నుంచి గుచ్చి ఆ నోట్లోంచి వచ్చేందుకు బయటికి లాగేసి ఈ శిరసలోంచి ఈ యొక్క సోలం తన్నేసే వరకు ఆ చివరిని ఎలగెట్టి పట్టాన్ని చూపిస్తారు. ఇదిగో మాట వినకపోతే మీ రాజుకి మీకు ఇదే గతి పడుతుంది అంటారు. అంత భయంకరమైన వాళ్ళు ఎవరో తెలుసా? అశ్షూరు రాజులు. ఇంత భయంకరమైన అశ్షూరు రాజులు ఉంటే ఈ అశ్షూరు రాజుల్ని దేవుడు అంట కావాలని వారి మీదకి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఇశ్రాయేలుకి కళ్ళు నెత్తికెక్కేసాయి, యోధాకి కళ్ళు నెత్తికెక్కేసాయి. అందుకేమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే ఈ చరిత్రలో మనం చదువుతున్నామో యోధా రాజు, ఇశ్రాయేల్ రాజు, రెజీను అంటే సిరియా రాజు, వీళ్ళందరూ టెన్షన్ అవుతున్నారు. ఈ టెన్షన్ అవుతున్నప్పుడు యోధా, బాగా వినండి, యోధా పక్కన ఉందట ఇజ్రాయెల్ సిరియా మాట్లాడుకున్నాయట. ఇజ్రాయెల్ సిరియా ఎప్పుడైతే మాట్లాడుకున్నాయో ఇజ్రాయెల్ సిరియా ఒక మాటకు ఒప్పందానికి వచ్చారే, మనకి గొడవలు ఏముంటారో తర్వాత చూసుకుందాం, ముందు ఆయన రాకుండా ఆపుదాం అన్నారు. ఎవరిని? అశ్షూరుని రాకుండా ఆపుదాం. మనం కనుక ఆయన ఆపలేదనుకో ఆడు నిన్ను మింగేస్తాడు. చెప్పండి, నన్ను మింగేస్తాడు. వాడు నిన్ను మింగేస్తే నన్ను మింగేస్తే ఏమైపోతాం? అందుకే మనకి బోర్డర్ గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు ఈ నాపేద్దాం అన్నారట. అంతే. ఎప్పుడైతే వెళ్ళారో ఆ వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నారో వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, మనం ఇద్దరం కలిసిన వాడిని ఏమీ చేయలేం. అప్పుడు రెండో సలహా వచ్చింది. ఆ సలహా ఏంటంటే యూదుల రాజు సపోర్ట్ తీసుకున్నాడు. యూదుల రాజు ఎవరు? ఆహాజు. నీ సపోర్ట్ కావాలని అడిగితే యూదుల రాజు ఆహాజు అన్నాడట, నేను కాలని అన్నాడట. అప్పుడు ఇలా కోపం వచ్చింది. ముందు ఆ సూర్యగాడిని కాదు లేపేయాల్సిందే, చెప్పండి. ముందు యోధారాజుని లేపేసి యూద ప్రజలు మనం ఏది తిప్పేసుకుందని చెప్పి యోధారాజు మీద హెచ్చేశారట. ఈ విషయం యూదులకు తెలిసిందట. అప్పుడు టెన్షన్ అయిపోయారు. ఎంత టెన్షన్ అయిపోయారంటే ఓ పక్క సిరియా వస్తుంది, మరో పక్క అశ్షూరు వస్తుంది, మరో పక్క ఇశ్రాయేల్ వస్తుంది. ఈ 3 ఎప్పుడైతే యోధా దేశం మీదకి వస్తున్నాయో ఏమైపోతామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే గుర్తుపెట్టుకోండి, పరుగు పరుగునొచ్చి
ఒకేసారి వారు మాట్లాడుతుంటే ఒక మాట వచ్చి, అయ్యా ఇలా ఉంటే ఏమైపోతామయ్యా అంటే అప్పుడు దేవుడు అన్నాడు యెషయాని పంపించి, ఏం కాదు, టెన్షన్ అవ్వదు, చెప్పు యెషయా చెప్పు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదులకు ఒక మాట ఇచ్చాను, నా సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానం నుంచి నా కుమారుడు వచ్చేంతవరకు మీకు ఏం కాదు, మీ ఎంట్రీ కూడా రాలేదని చెప్పాను. ఏంటది? సరే అవి చూడండి, ఏదైతే ఉందో చూడండి ఒకసారి. ఇజ్రాయెల్ దేశం, సిరియా దేశం, యోధా దేశం, ఏ దేశం అయితే ఉందో ఈ 3 దేశాల మధ్య కుంపటి రాజకీయాలు జరుగుతున్నాయి. ఆ కుంపటి రాజకీయాలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి. ఆ కుంపటి రాజకీయాల్లో సిరియా, ఇజ్రాయెల్ ఒక దేశం అయ్యి మన ఇద్దరం ఎదురుద్దామంటే సపోర్ట్ ఎప్పుడైతే యోధా దేశం సపోర్ట్ ఇవ్వలేదో చంపబడేద్దాం అనుకున్నారు ఆహాజ్ని. అప్పుడు భయం వేసింది వాళ్ళకి. యోధా ప్రజలకు ఎంత భయం వేసిందంటే గాలికి అడవి చెట్లు కదిలినట్టు కదిలినాయి అంట. ఎందుకంటే ఏంటి, సిరియా వ్యతిరేకమైపోయింది, ఇజ్రాయెల్ వ్యతిరేకమైపోయింది, వీళ్ళన్నిటికన్నా పెద్ద వ్యతిరేకత ఎవరంటే అశ్షూరు వ్యతిరేకమైపోయింది. ఇప్పుడు 3 ఒకేసారి మన మీదకి వస్తే మనము మన రాజు ఏమైపోతున్నా భయపడిపోతుంటే అప్పుడు దేవుడు ప్రవక్తను పంపాడు, ఏమీ కాదు, దేవుడు ఇంకా మీ మీద తన హస్తం ఉంచాడు, భయపడకండి అని చెప్పడానికి ఎవరిని పంపించాడంటే దేవుడు యెషయాని పంపించాడు. అప్పుడు వెళ్ళి దేవుడు చెప్తున్నాడు ఏమని 10వ వచనంలో, యెహోవా ఇంకను ఆహాజునకు ఎలాగో సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన చూసి నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను యెహోవాను శోధింపునని చెప్పగా, ఏంటంటే నేను అడగను యెహోవాని శోధింపును. ఆహాజుని దేవుడు మోటివేషన్ చేస్తున్నాడు యెషయాని పంపించి, ఇదిగో నీకేం కాదు, సిరియా వచ్చినా ఏమి కాదు, ఇజ్రాయెల్ వచ్చినా ఏమి కాదు, అశ్షూరు వచ్చినా ఏమి కాదు, ఎవరు వచ్చినా ఏమి కాదు, నీ పక్షాన్ని ఇంకా నేను ఉన్నానని నమ్ముకో, నువ్వు ఎలాంటి చూసినా నీకేమీ కాదని, నీకేమైనా గుర్తు కావాలా నన్ను అడగవయ్య అంటే, నీకేమీ కాదు గుర్తు కావాలా, ఆకాశం అంత ఎత్తైనను పాతాళం అంత లోతైనను ఏదన్నా గుర్తు కావాలి నన్ను అడగవయ్య ఆహాజ్ అంటే, ఆహాజ్ అన్నాడట నేను అడగనాడు. ఎందుకు అడగనాడు చెప్పనా, ఆహాజు దేవుడి మీద భక్తో గౌరవం ఉండి కాదు. ఎందుకు అడగనానంటే, మీరు రాజుల వృత్తాంతాలు కానీ రాజుల చరిత్ర కానీ మీ ఇంటికి వెళ్ళి చదవండి. ఎందుకు అడగనానంటే అప్పటికే యోధా రాజు అయిన ఆహాజు ఐగుప్తితో పొత్తు రాజకీయం పెట్టుకున్నాడు. ఐగుప్తితో రాజకీయం పెట్టుకోవడం కాదు, దేవాలయంలో ఉన్న బంగారు పాత్రలన్నీ ఎవరికి ఇచ్చేస్తున్నాడు, ఐగుప్తులకి ఇస్తున్నాడు. అంటే ఇజ్రాయెల్ దేశం ఏమో సిరియా సపోర్ట్ తీసుకుంది, యోధా దేశం ఏమో చెప్పండి ఐగుప్తి సపోర్ట్ తీసుకుంది. అంతుకు అడగనన్నాడు దేవుడు. కోపం వచ్చింది, యెషయా కోపం వచ్చి ఒక మాట అన్నాడు, ఆహాజు నేను అడగనాను కానీ అంటున్నాడు చూడండి. అతడు ఎలాగో చెప్పును, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుణ్ణి కూడా విసిగించుదురా. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, నీ రాజుకి బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదు, దేవుడు ఎన్నిసార్లు మీకు చెప్పినా మీ బుర్రకెక్కదు, నా మాట వినంటే వినరు. ఆయన ఒక చూసిన అడగంటే నీ రాజు అడగడు, నువ్వు అడగడు, మనుషులు ఇసికించడం చాలదనుకుని దేవుడిని ఇసికించేంత స్థాయికి మీరు ఎదిగిపోయారు. అందుకే మీరు అడగకపోయినా దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి తానే ఒక చూసిన మీకు చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టిన. బాగా వినాలి, కన్యక గర్భవతి అంటే రాసి పెట్టుకోండి, మీ దేశానికి ఏమీ కాదు, ఎప్పటికే నేనే రాజునని, ఈ ప్రపంచాన్ని నేనే పరిపాలిస్తున్నానని, ప్రపంచమంతా నా కిందికి వస్తే కానీ దిక్కు దివాణం లేదని, ఈ ప్రపంచానికి నూతన యుగం, నూతన స్వేచ్ఛా జీవితం రావాలి అంటే నేనన్నవాడిని ఒకడున్నానని ఈ ప్రపంచానికి తెలుసుకుని ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిందనడానికి గుర్తు ఏంటంటే, పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లి అవుతుంది, పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లి అవుతుంది. కానీ పెళ్ళి కాకుండా, పురుష స్పర్శ లేకుండా, ఏ పురుషుడితో మాట్లాడకుండా, అసలు అబ్బాయి యొక్క చెయ్యి వాటం తగలకుండానే చరిత్రలో ఒక కన్య గర్భవతి అవుతుంది. ఎప్పుడైతే చరిత్రలో ఒక తల్లి గర్భవతి అవుతుందో ఆ గర్భవతి అయిన రోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేనే రాజుగా ఎలలోకి వస్తున్నాను. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఇప్పటివరకు అర్థమైపోయినా అంటే, ఆదాము చేయలేని రాజరికం, నోవహు చేయలేని రాజరికం, అబ్రహాము చేయలేనిది, మోసే చేయలేని, వీళ్ళ చూపించలేని నాయకత్వాన్ని ఎవరు పోషించడానికి భూమి మీదకి రాబోతున్నారు తెలుసా, దేవుడు. ఆయన వస్తూ ఏమని క్లైమ్ చేసుకుంటున్నాడు చూడండి, 9వ అధ్యాయం 6వ వచనంలో, యాలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద, ఆయన భుజాల మీద ఏ భారం ఉందట, ఈ ప్రపంచ రాజకీయ భారం ఆయన భుజాల మీద ఉందంట. ఈ ప్రపంచ రాజకీయ వ్యవస్థ అంటే నీ పంచాయతీ గొడవలైనా, బాగా వినాలి, నీ జిల్లా స్థాయి గొడవలైనా, నీ సెంట్రల్ గొడవలైనా, ఈ ప్రపంచంలో ప్రతి నాయకత్వానికి ఒకే ఒక అడ్రస్ ఎవరో తెలుసా, నజరేయుడైన యేసుడు.
మీకు అర్థమవుతుందో లేదో కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సాటి మనుషుడు మరొక మనిషికి మంచి పరిపాలన ఇవ్వలేడంటే ఇవ్వలేడు, ఎప్పటికి ఇవ్వలేడు. ఇవ్వలేడంటే అని గుర్తు చెప్పిన ఆదాము ఇవ్వలేకపోయాడు, 41 మంది రాజులు ఇవ్వలేకపోయారు, చివరికి తెలివైన సొలొమోను కూడా ఇవ్వలేకపోయాడు. అంటే ఒక మనిషి మరొక మనిషికి మంచి పరిపాలన ఇవ్వలేడు. వాగ్దానాలు ఇస్తారు కానీ వాగ్దానాలు నెరవేర్చరు. మనిషి మరి చెప్తున్నాను, ఒక మనిషికి పట్టెడి మెతుకులు 10 రూపాయలు జీవించి వెనకాల 1000 రూపాయలు లాగేస్తారు. ఒక మనిషి మరొక మనిషికి మంచి పరిపాలన ఇవ్వలేడంటే ఇవ్వలేడు. అందుకే ఈ మానవుడు బాగా ఉన్నాడు, అందరు మనుషులమే, అందరి రక్తం ఒకలాగా ఉంది, అందరి రక్తం ఎర్రగా ఉంది, అందరు మనుషుల్లో ఉన్నాం, అందరికీ కాళ్ళు చేతులు అందరూ ఒకేలా ఉన్నాం. కానీ మీరు చూడండి, అందరం ఒకేలా మనుషుల్లో ఉన్నా ఒక డబ్బున్నవాడు అయ్యాడు, ఒక డబ్బు లేనివాడు అయ్యాడు, ఒక నల్లోడు అయ్యాడు, ఒక తెల్లోడు అయ్యాడు, ఒక కులం తక్కువడాడు, ఒక కులం ఎక్కువవాడు అయ్యాడు. ఎందుకు ఇలా అయ్యారంటే చెప్పండి, పరిపాలన దరిద్రం. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరినైనా మీరు చూడండి, మీరు పంచాయతీ నుంచి మీరు చూడండి, ఎప్పుడైనా మీరు చూడండి, ఈ గెలిచిన ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలు బాగుపడతారు తప్ప మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? అందుకే చూడండి, ఈ ప్రపంచానికి అది మన జిల్లా వరకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పిన, పరిపాలనలో మంచి వనరులు పేద ప్రజలకి రావు. ఈడు గెలిస్తే ఈడు కులం బాగుపడతారు, ఈడు గెలిస్తే ఈడు వంశం బాగుపడతారు. కానీ ఈ పొరుగోలు సంగతి ఏంటి, ఎప్పటికీ బాగుపడరు. కుక్కకు బిస్కెట్లు వేసినట్టు కూడా తిరిగినందుకు 2 బిస్కెట్లు వేస్తే అదే విశ్వాసం అనుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, ఈ మనుషులు మంచి పరిపాలన. అందుకే దేవుడు భుజాల మీద వేసుకున్నాడట. ఈ భుజాల మీద దేవుడు ఏం వేసుకుని పుడుతున్నాడంటే ఈ ప్రపంచ రాజకీయ భారాన్ని మీద వేసుకున్నాడట. మీకు ఉదాహరణ చెప్తానండి, మన ఉభయ గోదావరి జిల్లాలో రైస్ బౌల్ ఏరియా అంటే జీకేలో రైస్ బౌల్ ఏరియా అంటే అన్నపు పాత్ర అని. మన గోదావరి ఉంది మధ్యలో, అటు ఇటు గుర్తుపెట్టుకోండి. ఈ రైస్ బౌల్ ఏరియా అయితే ఉందో ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎంత స్వచ్ఛమైన నల్ల రేగడ మనకున్నా సెంటి నేల కోసం వేడుతున్నామంటే ఏమనాలండి? సెంటి నేల కోసం వేడుస్తున్నామంటే ఏమనాలి చెప్పండి? అంటే ఇంత ఉభయ గోదావరి జిల్లా, మీరు విదేశాలకు వెళ్ళి చూడండి, రాళ్లలో రతనాలు పండిస్తున్నారు. మనకి నల్ల రేగడున్నా చెప్పండి మనకు దిగుబడి రాదు, సరైన అవసరతలు మనకు తీరు. చెంటి నేల కోసం ఈ రోజుకి ఏడుస్తున్నామంటే ఏం ప్రభుత్వాలు చెప్పండి? మరో మాట చెప్తున్నాను వినండి, ఆఫ్రికా ఖండం అని ఒక చీకటి ఖండం ఉంది, అక్కడ ఉన్న వనరులు ఎక్కడన్నా ఉన్నాయా? అక్కడ ఉన్న వనరులు ఎక్కడో లేవు, అక్కడ ఉన్నంత అడవులు ఎక్కడా లేవు, అక్కడ ఉన్నంత పచ్చదనం ఎక్కడా లేదు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికాలో ఉన్నంత కరువు ఇంకెక్కడా లేదు. మట్టిని వాళ్ళు దోశల్లా చేసుకుని మట్టిని అన్నంలా పిసుకుని మట్టి తింటున్నారండి నల్ల జాతీయులు. మీకేమర్థం చెప్పండి? ఆఫ్రికాలో అన్ని వనరులు ఉన్నా ఆ ప్రజలకు ఇప్పుడు మెతుకులు ఎందుకు దొరకట్లేదంటే కారణం చెప్పండి, నాయకత్వం ప్రాబ్లం. మన ఉభయ గోదావరిలో ఎంత స్వచ్ఛమైన చిత్తడి నేలలు ఉన్నా మనకెందుకు ఇంకా పూరి గుడిసెల్లో బతికే వాళ్ళు చెంటి నేల కోసం ఏడ్చాలి ఇంకా ఎందుకున్నారంటే చెప్పండి, నాయకత్వం ప్రాబ్లం. అలా పైకి వెళ్ళిపోతే అక్కడ దొరుకుతుంది బాస్కెట్, పత్తిపాడు లోపల నుంచి పైకి వెళ్ళిపోతే నడుతున్నాను, ఏదా బాస్కెట్ అంతా ఏం చేస్తున్నారు, విదేశాలకు తోలేస్తున్నారు. ఇక్కడ పోతే బంగాళాఖాతంలో గ్యాస్ పడుతుంది, ఏదా గ్యాస్ ఏది? మన దగ్గర ఎంత వనరులు దొరుకుతున్నాయి, మన దగ్గర ఉన్నంత నిత్యావసరాలు లేదా నిల్వలు, ఇంకా మాట్లాడుకుంటే అణువులు స్థాయిలో అంటే అణుబాంబులకు ఉపయోగపడేంత మెటీరియల్ మన దగ్గర ఉన్న బాగుపడుతున్నామా? కారణం ఏంటి చెప్పిన, నాయకత్వాలన్న ఎవరైనా మీరు గమనించండి, వాళ్ళ పిల్లలు బాగుపడతారు తప్ప ఇంకెవడ బాగుపడదు. ఇక్కడ వరకు ఎందుకంటే దరిద్రం ఏంటి చెప్పిన, కులం పేరు చెప్పుకుని కుల నాయకులు కూడా వాళ్ళ కుటుంబాలను కట్టుకుంటారు తప్ప కులం బాగుపడుతుందా? గట్టిగా మాట్లాడకుండా మనకు బొమ్మేడతారు అంతే. అంతకుమించి మనకి ఏం చేస్తారు చెప్పండి? అంతకుమించి ఏం చేయని అడుగుతున్నాను. కుల రాజకీయాలు, కుల నాయకులు కులం అని అడుగుతారు, తెల్లారిస్తే ఇలా పిల్లలు మాత్రం అమెరికాలో చదువుతారు. మన పిల్లలు ఇంక ఈ బోర్డర్ స్కూల్లోనే ఉంటారు శివుడు ముక్కేసుకుని. ఈనాడు కులం పేరు చెప్పుకుని నీ కొడుకులు అమెరికాలో చదవడం ఏంటి, మా పిల్లలు ఇంకా చదవడం ఒక్క నాయకుడు అడుగుతాడా? నేను అదే చెప్తున్నానండి, ఏ నాయకత్వంలో అయినా ఏ సెక్టార్లో అయినా నాయకత్వంలో ఉన్నది మళ్ళీ చెప్తాను, వాళ్ళకి మేలు జరుగుతుంది తప్ప మనకి జరగదు. అందుకే దేవుడు అన్నాడట, ఈ మనుషులు మిమ్మల్ని పరిపాలించరు కానీ మిమ్మల్ని పరిపాలించడానికి నేనే వస్తున్నా, నేనే రాజుగా వస్తాను. అందుకే ఆయన రాజుగా వచ్చాడు కనుక తూర్పు దేశపు జ్ఞానులు ఎత్తుక్కుంటూ వచ్చారట. ఏమని? యూదుల రాజు ఎక్కడని. యూదుల రాజు అని ఎక్కడని అడిగారంటే దాని అర్థం ఏంటి చెప్పిన, మా రాజులు తినంగా లేరు గనక, మాకు మంచి పరిపాలన ఇవ్వట్లేదు గనక, మాకు మంచి నాయకత్వం లేదు గనక మేము ఈ రాజు నాయకత్వం కిందకి రావాలనుకుంటున్నాం గనక ఆ రాజు ఎక్కడని అడగడానికి వచ్చారట. ఎవరు? ఇప్పుడు చెప్పండి, తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారంటే బంగారం ఇవ్వడానికి కాదు, సాంబ్రాన్ని ఇవ్వడానికి కాదు, బోలం ఇవ్వడానికి కాదు. వాళ్ళు వచ్చింది చెప్పిన, మాకు మంచి పరిపాలన కావాలి. ఆ పరిపాలన ఏంటంటే ఇదిగో మాకు కావాల్సిన మంచి పరిపాలన ఏంటంటే దేవుడే రాజుగా యూదుల్లో పుడుతున్నాడు, ఆయన ఎక్కడున్నాడు చెప్పండి, మేము ఆయన పరిపాలన కిందకు వచ్చేస్తాం అడగడానికి వచ్చారు. ఎవరు చెప్పండి?
యూదుల రాజులు అంటే ఈయన పరిపాలన కిందకి వచ్చిన వాళ్ళు అంత ధైర్యంగా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు. ఎంత ధైర్యంగా ఉంటారంటే గుర్తుపెట్టుకోండి, బాధ వచ్చినా ఆయనకి చెప్పుకుంటారు, ఇబ్బంది వచ్చినా ఆయనకి చెప్పుకుంటారు, సమస్య వచ్చినా ఆయనకి చెప్పుకుంటారు, ఏది వచ్చినా ఆయన చెప్పుకుంటారు. ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన పేరు ఇమ్మానుయేల్, ఆయనకి చెప్పుకుంటారు, ఆయనకి చెప్పుకుంటారు. మీకు ఇంకా బాగా ప్రాక్టికల్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తానండి. ఇక్కడ జగన్ గెలిచినా మనకు ఒరిగిపోయేది ఏమి లేదు, చంద్రబాబు నాయుడు గెలిచినా ఒరిగిపోయేది ఎదిగిపోయేది ఏమి లేదు, ఆయన వచ్చిపోయినా ఏమి లేదు, ఈయన వచ్చిపోయినా లేదు. రేపు పొద్దున్న ఈ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా మనకి ఇరిగేది ఒరిగేది ఏమీ లేదు. ఉందా? ఏ నాయకుడు, నేను ఓపెన్గా చెప్తాను, ప్రాక్టికల్ విషయాలు చెప్తాను. చెప్పండి, నేను అడుగుతున్నాను, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, ఏ నాయకులైనా అడుగుతున్నాను, బాగుపోయి ఈ మొత్తం ఈ ప్రాంతాన్ని మార్చేసిన ఒక్కరిని జీవించండి. ఎవరు అడుగుతున్నాను, జగన్ గారు గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి, నాయుడు గారు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, కేంద్ర స్థాయిలో పిఎం గారు సీఎం అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వస్తే ఏంటి, కేసీఆర్ పోతే ఏంటన్నాడు. నా మనసు బాగున్నాడు. నేను నజరేయుడైన యేసుని నమ్మిన తర్వాత నా మనసు సీఎం మీద లేదు, పిఎం మీద లేదు, ఎమ్మెల్యే మీద లేదు. ఎందుకంటే వీళ్ళ కాదు నాకు మేలు చేస్తుంది. ఆ మేలు చేస్తుంది ఎవరు తెలుసా? నజరేయుడైన యేసుడు. గుర్తుపెట్టుకోండి. ఈ నమ్మితే ఎలా ఉంటారో తెలుసు, గుర్తుపెట్టుకోండి. నా బాధ వచ్చినా ఆయనకే చెప్తాను, ఎమ్మెల్యే చెప్పను. నా బాధ వచ్చినా సీఎం చెప్పను, నా బాధ వచ్చినా పిఎం చెప్పను. వేరే ఆర్చరో తీర్చరో, నా బాధ తెచ్చేది ఎవరో తెలుసా? ఆ దేవుడు. ఈ నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికిన వారి దగ్గరికి వస్తే నీకు ఆకలా, ఇబ్బందా, కూడ, నీడ, బతుకులో ఇబ్బందుల, సమస్యల, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలారా చెప్పండి, నా దగ్గర రండి, పీస్ఫుల్ లైఫ్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. ఈ నాయకులు మీకు ఎవరు నా మనశ్శాంతిని ఇవ్వరు, ఈ నాయకులు ఎవరు మీ నా దగ్గర రండి అంటే, ఆయన రాజకీయాలలోకి ఎందుకు వచ్చి చెప్పిన, ఈ రాజకీయాల కిందకి నలిగిపోయింది చాలు, నా రాజ్యంలోకి రండి. ఆయన దగ్గరికి వస్తే అంత బాగుంటారు. అందుకే చూడండి, ఈ నమ్మిన వాళ్ళ మనసు ఎలా ఉంటుందో తెలిసి, ఈ నమ్మిన వాళ్ళ మనసు బయట ఎవరు ఓడిపోయినా మనం బెంగెట్టుకో, మనకేంటి బెంగ, మన రాజులు ఏల కాదు. బయట ఎవరు గెలిచినా మనం బెంగెట్టుకో, మనకేంటి బెంగ. నేను ఎవరి కోసం ఎదురు చూస్తాను చెప్పిన, మళ్ళీ ఆ నాయకుడు వస్తాడా, మళ్ళీ ఈ నాయకుడు వస్తాను ఎదురు చూడడం. నేను ఎవరి కోసం ఎదురు చూస్తానంటే, నేను ఎవరినైతే నమ్ముకుంటున్నాను ఆ రాజు ఎప్పుడు మేఘాల మీద వస్తాడని ఎదురు చూస్తున్నాను. ఆయన్ని బట్టి ధైర్యంగా ఉంటాను. నాకు కోట్ల రూపాయలు ఇవ్వడు కానీ, నాకు సంపదల్లో మనకు బాగా లక్షల రూపాయలు ఇవ్వడు కానీ, నా గుండెలో ఒక ధైర్యం ఇస్తాడు ఆయన. వ్యాధి వచ్చినా ధైర్యంగా ఉంటాను, బాధ వచ్చినా ధైర్యంగా ఉంటాను. నా అన్నవారు, నాకు కావాల్సిన వారు నాకు వ్యతిరేకమైపోయి నా మీద కాని మాటలు మాట్లాడినా నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఎందుకు చెప్పినా, నా రాజుని బట్టి నేను ధైర్యంగా ఉంటాను. నా రాజు నజరేయుడైన యేసు. ఆ రాజు ఏం చేశాడు, నాకు ధైర్యం ఇచ్చాడు. అందుకే చూడండి, హాస్పిటల్లో జాయిన్ అయితే రోగులందరూ బాధపడతారు. యేసు ప్రభువుని బలంగా నమ్ముకున్నాడు. ఏమంటే చెప్పిన, బతికితే ఇంటికి వెళ్తాను సార్, బతకకపోతే చెప్పండి. డాక్టర్కి మదిపోయేది చెప్పండి, నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారంటే, అప్పుడు చెప్పు డాక్టర్కి, నేను ప్రతి వారం చర్చికి వెళ్తాను సార్, అక్కడ ఒక రాజు ఉంటాడు సార్, ఆ రాజుని బట్టి ఇంత ధైర్యంగా ఉంటాను సార్, మీరు కూడా చర్చికి రండి సార్, మీరు ఆపరేషన్ థియేటర్లో ధైర్యంగా ఉంటారని చెప్పండి. చెప్తారా? నడుతున్నాను. యేసుప్రభువు నమ్ముకున్నారు, ధైర్యంగా ఉంటారు. నడుతున్నాను. యేసుప్రభువు నమ్ముకున్నారు, చీకటికి, పిల్లికి, కప్పకి, భయానికి నేను నడుతున్నాను. వీడి కట్టుకునే మేడ మీదకి రాత్రి వీడికే భయం నడుతున్నాను. ఇది కాదు, యేసుప్రభువు నమ్ముకున్న ధైర్యంగా ఉంటారు. ఏ విషయం నిలబడతాడు, అప్పు వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా నిలబడతాడు. ఎందుకు వీడికి ఇంత ధైర్యం అంటే, ధైర్యం ఒకటే చెప్పండి, నజరేయుడైన యేసుడు. యూదా దేశానికి తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారంటే కారణం ఒకటే, మా దేశంలో అన్ఫిట్ అయిపోయింది. మా దేశంలో మా రాజులు అన్ఫిట్ అయ్యారు, మా నాయకులు అన్ఫిట్ అయ్యారు. మాకు మంచి పరిపాలన కావాలి. మంచి పరిపాలన ఏంటంటే, ఇదిగో యూదుల్లో దేవుడు పుడతా వచ్చాడు, ఆ దేవుడు ఎక్కడ పుట్టాడు ఎత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఇది క్రిస్మస్ వర్తమానంలో మనకు అర్థం కాదు. నేను చెప్పిన బంగారం సాంబ్రాన్ని బోలం చుట్టూ తిరిగాను తప్ప, మన క్రిస్మస్ రాకముందే మనకు అర్థం కావాల్సింది నేను చెప్పిన, మన రాజు మన కోసం పరిపాలించడానికి ఎలాలోకి వచ్చాడని మాత్రం మర్చిపోకండి. అందుకే మనుషులు నమ్ముట కంటే, చెప్పండి అక్కడ ఈ పదం మీకు అర్థమవడానికి పెట్టుకోండి, నజరేయుడైన యేసును ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్మకండి, మళ్ళీ చెప్తాను, ఏ పరిపాలన కిందకి వెళ్ళకండి, ఆయన కిందకి రండి. మీకు ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా, ఆయన వాగ్దానం ఇచ్చాడు. మొదట చెప్పండి, నా రాజ్యాన్ని నీతి. అప్పుడు అవన్నీ ఏం కావాలి మీకు ఇల్లు కావాలా, వాకులు కావాలా, పిల్లలు కావాలా, సమస్యలు అడుగుతున్నాను. వాగ్దానాలు ఇచ్చి మర్చిపోవడానికి ఈ మనుషులు కాదని గుర్తుపెట్టుకోండి. మాటిచ్చి మాట మర్చిపోయాడు మనుషుడేమో కానీ, మాట ఇచ్చి మర్చిపోవడానికి ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు. ఆయన మాట ఇచ్చిన ఖచ్చితంగా చేస్తాడు. అన్నాడు ఆయన, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వారిని మరణించినను తిరిగి లేపుతాను. ఎప్పుడు లేపుతా ప్రభు అంటే, ఒకరోజు వస్తాను, తమ తమ వరుసల్లో తిరిగి లేపుతాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాను అనుకుంటే ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తాను నేను ముగించే ముందు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారంటే గుర్తుపెట్టుకోండి. ఒక మెడికల్ సైన్స్లో కొత్తగా డాక్టర్ అయిన ఒక తల్లి ఒక గ్రామానికి వెళ్ళి మెడికల్ టెస్టులు చేస్తుంటే, ఆ ఏరియాలో ఒక పేషెంట్ ఉన్నాడు, చింత తెచ్చిన పులుపు జామని పేషెంట్
వయసు తాతయ్య వయసు కరాడికి ఇంకా పులుపు సావలేదన్నమాట. ఆ యంగ్లో ఉన్న ఆ డాక్టర్ అమ్మని పిలిచి కావాలని ఇబ్బంది పెట్టేవాడు. ఇదిగో డాక్టర్, బీపీ చూడు, షుగర్ చూడు, అజ్జుడు ఇజ్జుడు, ఎందుకంటే చింత చచ్చినా చెప్పండి. ఆ డాక్టర్ అమ్మ చాలా ఇబ్బంది పడింది. వాళ్ళ ఆయన సువార్త చేస్తుంటాడు. ఇంటికి వచ్చి బాధపడుతున్నప్పుడు తన భార్య బాధను గుర్తుపెట్టాడు. ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. చెప్పలేదు అనుకుంది, చెప్పకూడదు అనుకుంది. ఎందుకంటే ఏ భర్త సహించలేదు నేను చెప్పిన, తన భార్యని ఎవడో చెయ్యట్టుకోవడం చూసాడంటే ఏ భర్త భరించలేదు. చాలా అందుకు చెప్పకూడదు అనుకుంది, కానీ చెప్పేసింది. నాకు కూడా చెప్పినంత సీక్రెట్స్ నీ దగ్గర ఉన్నాయని కానీ చెప్పేసింది. ఏమీ లేదండి, ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మాట్లాడితే తండ్రి వయసు ఉంటుంది, చాలా అబ్యూజ్గా మాట్లాడుతుంటాడు, చేయబట్టుకుంటాడు. డ్యూటీ దిగి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మా ఇంటికి వచ్చి కనబడేళ్ళమంటాడు ఆయన ప్రెసిడెంట్ గారు. మళ్ళీ మా మీద ఏమైనా తప్పుడు రిపోర్ట్ రాస్తే మా ఆఫీసర్ల దగ్గర మేము ఇబ్బంది పడాలి, అందుకే ఆయన మాట మేము ఎదిరించలేకపోతున్నాం అంటే అలా ఆయన అన్నాడు. కంప్లైంట్ ఇద్దామా అన్నాడు. అంటే అప్పుడు ఆవిడ అంది, కంప్లైంట్ ఏమొద్దండి, మనం దేవుని బిడ్డలంగా దేవునికి అప్పగిద్దాం అంది. పేరు రాశారు, సీటీ మీద పేరు రాసి ప్రార్థన చేస్తున్నారు. కొన్ని నెలలు అయిపోయింది. ఆయన అడిగాడు, ఆ ప్రెసిడెంట్ ఏదో ఇబ్బంది పడుతున్నాడు, ఏమయ్యాడు అని అడిగాడు. అడిగితే అవునండి మధ్య నాకు కనబడట్లేదు, అడిగి చెప్తాను అంది. ఊళ్ళోకి వెళ్ళింది, అడిగింది, ఇంటికి వచ్చాక చెప్పింది. ఏమైంది ప్రెసిడెంట్ కూడా అని అడిగితే ఆవిడ ప్రెసిడెంట్ కోసం ఓ మాట చెప్పింది. ఊరని వెళ్ళాడంటండి, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, వత్తడు రాడు కూడా తెలియదంట, చాలా నెలలు అయిపోయినాయి అన్నదంట. మీకు చెప్తున్న మాట చెప్పనా, నిన్ను ఎవడైనా ఇబ్బంది పెడితే సీటీ రాసి ప్రార్థన చేసి ఆయన చెప్పు, ఊరు వెళ్తారు, రారు. ఇంకా నేను సీరియస్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఇదే జరుగుతుందని చెప్పను. కానీ ఆడు బలవంతుడైన ఎవడైనా నిన్ను బాధ పెట్టేవాడి పేరు రాసి చెప్పు, నిన్ను అంటున్నవాడి పేరు రాసి చెప్పే, ఊరు వెళ్తారు, ఇంకా రారమని చెప్తున్నా. ఆడు ప్రెసిడెంట్ అయినా రాడు, పిఎం అయినా రాడు, సీఎం అయినా రాడు. ఈ నీ పక్షాన్ని ఎవరైనా స్టాండింగ్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నీ పక్షాన్ని నిలబెడితే నిన్నెవ్వడు ఏం చేయడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పిన, నా యందు విశ్వాసం ఉంచిన వారికి తల వెంట్రులకు ఎంట్రు కూడా రాలని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఆకలి దప్పులుతున్నట్టు ఉంటుంది, ఇబ్బంది ఉన్నట్టు ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి ఆయన సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే యూదుల రాజుగా పుట్టిన దేవుడు ఏమన్నా తెలుసా, ఎమాన్యుయేల్ అన్నాడు. ఎమాన్యుయేల్ అంటే చెప్పిన దేవుడే మానవులకు తోడుగా. ఇప్పుడు ఆదాము తోడు కాదు, నోవహు తోడు కాదు, అబ్రహాం తోడు కాదు, రాజుల తోడు కాదు, సొలొమోను తోడు కాదు, ఉజ్జియా హిజ్కియా ఎవరో తోడు కాదు, ఎవరో తోటి మానవుడికి తోడుగుండాడు. ఎవరు తోడుగుండా వచ్చారో తెలుసా, దేవుడే తోడుగుండా. ఈయన దగ్గరికి రండి, ఈయన రాజ్యాన్ని నమ్మండి, ఈ నీతిని తెలుసుకోండి. ఆ షరతులో మీరు ఎప్పుడైతే పాటిస్తారో మీకు కావాల్సిన అనుగ్రహిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, గతకాల ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాల్లో ఈ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్పండి, ఏడిసే వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటంటే వీళ్ళు వస్తేనట మంచి బ్రాండ్ ఇస్తారట. బ్రాండ్ ఏంటండి, బ్యాందీ నడుతున్నాను, ఆడొచ్చి నడుతున్నాను, క్వాలిటీ సిగ్గు నడుతున్నాను. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా నడుతున్నాను, సిగ్గుండాలి కదండి. మనుషుల్లో సగం మద్యం వల్లే నాశనం అయిపోతున్నారు. మద్యాన్ని బంద్ చేయవలసిన ప్రభుత్వాలట వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంట, మేము వస్తే మంచి మద్యం ఇస్తానట. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన బతుకున్న పోయిన పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం వచ్చినా మద్యపానం నిషేధం చెయ్యదు. ఎందుకు నిషేధం చేయదు చెప్పనా, సగం ప్రభుత్వానికి వచ్చే ట్రెజరీయే చెప్పండి అక్కడదే. ఇంకెందుకు నిషేధం చేస్తారు, వాళ్ళు చెయ్యరు, చేస్తామంటారు. తఫాలుగా తగ్గదు, నీ బొంద తగ్గిస్తా తఫాలుగా. నువ్వేం తగ్గదు, కొత్త ప్యాంట్లు ఎట్టి మా ఇష్టం మా పితలను చంపేసావు నడుతున్నాను లేవా చెప్పండి. ఎవరేం చేయరు. ఈ వాగ్దానం తప్పుడు వాగ్దానాలు, ఈ మాటలు తప్పుడు వాగ్దానం. అందుకే మీరు తిరిగిన రాజకీయ రంపుల్లో జాగ్రత్త. ఒకవేళ రాజకీయాన్నే మార్చడానికి తిరుగుతున్నాను అనుకుంటావా, నీ పిల్లలను బాగా చదివించి అసెంబ్లీ స్థాయి వరకు నడిపించి, లేదా పంచాయతీ స్థాయి నుంచి నడిపించి రాజకీయ ప్రక్షాళన చేయడానికి క్రైస్తవ బిడ్డగానే వచ్చాను, అప్పుడు నిలబడు, నిన్ను బట్టి దేవుడు మహిమను పొందుతాడు, ఆశీర్వాదకరంగా మారుతాడు. అంతేగాని ఎవరికి ఊడిగిం చేయడానికి తిరక్కండి. దయచేసి చదివించండి, చదవండి, మాట్లాడండి. మరి ఇలా ఉండాలిరా, ఒక ఉద్యోగం, ఒక డాక్టర్ అవుతావో లేకపోతే ఒక నాయకుడు అవుతావో ఏదో అవరని మన పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మన దేవుడు మన వెనక రాజుగా ఉన్నాడు కనుక ఆయన మీద మనం అనుకుంటే మనల్ని దేవుడు పరిపాలించే నాయకులుగా మారుస్తాడు, గొప్ప ఈరులుసులుగా మారుస్తాడు. అందుకే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగం రాసింది ఎవరు చెప్పనా, ఎవరినైతే ఏరైతే జీవించారో ఆ మహానుభావుడితో రాయించాడు దేవుడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకే క్రైస్తవ సెన్స్లో ఏమని మాట్లాడతారంటే, ఇదిగో మా ఇండియన్ మోజెస్ అంటారు రాయి. ఎందుకంటారు, దేవుడు తెలిసి ఎవరితో రాయించాలి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎవరితో రాయించాలి తెలుసు. అందుకే ఆయన మీద అనుకోండి, ఆయన దగ్గరికి రండి, ఆయన దగ్గర ఉండండి.
మన పిల్లలు మిగిలిన ప్రాంతాలకు రోల్ మోడల్ అవుతారు. నేను ఒక మాట్లాడుతుంది చెప్పండి, చదువులు నేర్పించింది మన క్రిస్టియానిటీ అండి, వైద్యం నేర్పించింది మన క్రిస్టియానిటీ అండి, ఈరోజు నాగరికత నేర్పించింది మన క్రిస్టియానిటీ అని అంటున్నాను. ఈరోజు మనం ఏదో బయటికి పోయి నేర్చుకోవాల్సింది ఏం లేదు, మనమే ఈ సొసైటీకి చెప్పండి నేర్పిస్తుంది. ఎందుకు చెప్పినా, ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు దేవుడుకున్న కళలలో ఒక్కటే చెప్పండి, మీరే రాజులు యాజకులు, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని పట్టుకోండి, ఆయన రాజ్యాన్ని పట్టుకోండి, మిమ్మల్ని మీ బిడ్డల్ని ఈ ప్రాంతానికి దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. అట్టి ధన్యత మీకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి, విలువైన సంగతులు తండ్రి, సుమారు 1.5 గంటల వ్యవధిలో ఇన్ని సంగతులు మాతో మాట్లాడారు. చరిత్ర మూలాల నుంచి ఈ రోజు వరకు తూర్పు దేశపు జ్ఞానులు ఊరకే తండ్రి వారి దేశాలు వదిలేసి వెళ్ళిపోలేదు తండ్రి. వారు బంగారం సాంబ్రాన్ని బోలం ఇవ్వడానికి వెళ్ళలేదు తండ్రి. మాకు రాజు కావాలి, మా రాజులు మంచివాళ్ళు కాదు, మా నాయకులు మంచివారు కాదు, ఈ మానవులకి సరి అయిన పరిపాలన అందదని తండ్రి వాళ్ళకి అర్థమైంది. అందుకే తండ్రి రాజు కిందకు వచ్చిన వారు సమాజ స్థాపన చూస్తారు. మొదటి శతాబ్దపు సంఘం తండ్రి 3,000 మంది 4,000 మంది తండ్రి అందరూ కలిసి ఒక్కటిగా ఉన్నారు తండ్రి. వాళ్ళకి రాజు లేడు, వాళ్ళకి ఏ నాయకుడు లేడు, వాళ్ళు ఒక్కటిగా ఉండడానికి కారణం తండ్రి కనబడని ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుడు. అందుకే తండ్రి 1,000 మంది ఉన్నా వాళ్ళంతా సమాన హక్కులుగా తండ్రి అనుభవించగలిగారు. మరలా తండ్రి సంఘము సమాజము తండ్రి అందరూ సమానంగా, స్త్రీ అని కానీ పురుషుడని కానీ లేకుండా, ఇచ్చితకులు ఏమీ లేకుండా తండ్రి ఈ సమాజం ప్రేమతో అనురాగంతో ఉండాలి అంటే అందరూ క్రీస్తు రాజు కింద రావాల్సిందే తండ్రి. అది ఎప్పుడైతే జరుగుతుందో తండ్రి స్త్రీల దేశించే తత్వం ఉండదు తండ్రి, పురుషులు తండ్రి ఇందులో కులమత భేదాలు లేకుండా తండ్రి నల్లోడని తెల్లోడని ఈ భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి అంటే మొదటి శతాబ్దపు క్రైస్తవం ఎలాగైతే తండ్రి సమాజ స్థాపన చేస్తుందో ఈరోజు మేము కూడా అలా ఉండగలిగితే మేమే మాదిరికరంగా దీవెనకరంగా మారిపోతాం తండ్రి. ఈ ప్రభుత్వాలు దొంగ ప్రభుత్వాలు దేవా, ఈ మనుషులు ఈ నాయకులు తండ్రి మాటిచ్చి మా మీద బతికే వాళ్ళ తండ్రి, వీళ్ళు నమ్ముకున్నట్టు కంటే మిమ్మల్ని నమ్ముట మేము శ్రేయస్కరమైన జీవితం తండ్రి. మీ ఎద్దుకు వస్తున్నాం, మీ రాజ్యాన్ని మేము వెతుకుతున్నాం, మీ నీతిని మేము వెతుకుతున్నాం. ఆశీర్వదించండి, ఆ పౌర హక్కులు మాకు నిలబెట్టండి. ఎవరైతే మీటింగ్ పెట్టారో ఆ తమ్ముళ్ళని చెల్లెల్ని అందరినీ తండ్రి మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరైనా మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.